చాలా మంది లవ్ చేసుకుంటారు, క్యాస్ట్ వల్ల విడిపోతారు, కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు. కానీ వాళ్ళు కూడా ఎనఫ్ మెచ్యూర్డ్ ఉండాలి కదా. సూసైడ్ ఒకటే సొల్యూషన్ కాదు. ఎప్పుడైతే టీచర్స్ మారుతారో ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో. అండ్ మీరు చూసిన వరస్ట్ పరిస్థితి ఏంటి? ఫస్ట్ లవ్ బ్రేకప్ టైంలో అది అసలు డైజెస్ట్ కాదు, ఇక ఎట్లా రాదు కదా తిరిగి. వంశీకృష్ణ సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ ఉందా? లవ్ అయినా మ్యారేజ్ అయినా. అండ్ మనీ వర్సెస్ వాల్యూ, సొసైటీకి ఏది యూజ్ అవుతుంది అంటారు ఈ రెండిట్లో? మీ దగ్గర డబ్బు లేక నార్మల్గా ఉన్నావు అనుకో, అరే వస్తే ఏంది రాకపోతే ఏంది, వాడు ఫ్రీ మందు ఉందని వచ్చి తాగిపోతాడు అని పిలవాల్సిన అవసరం ఏముంది? ఎలా ఇంట్రెస్ట్ కలిగింది యాక్టింగ్ ఫీల్డ్? మా డాడీ కూడా మూవీస్లో చెయ్యాలి అంటే మస్తు హ్యాండ్సమ్ ఉంటుండే మా డాడీ. ముందు ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారు యాక్టింగ్ పరంగా? అరే ఎట్లయినా కొట్టాలి, ఒక్కటన్నా హీరోగా చెయ్యాలి, సక్సెస్ అయిపోవాలి. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్? పెద్ద స్టెప్స్ అయ్యాడు కానీ దాంట్లో ఒక గ్రేస్ ఉంటుంది, ఆయన యాక్టింగ్లో ఆయన డ్యాన్స్లో ఏదో ఉంటుంది మ్యాజిక్. మీ ఆర్గానిక్ ఫార్మాలో పదే పదే అమ్మాయిలను మారుస్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా. త్వరలో బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఉందంట కదా వంశీ? ఆదిరెడ్డి గారు కూడా చెప్పిండ్రు ఒక వీడియోలో. వంశీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ యాక్టివిస్ట్ వంశీకృష్ణ రెడ్డి గారు అయితే మన ముందు ఉన్నారు. చాలా విషయాలు కూడా ప్రజలకు చెప్తూ ఉంటారు నిత్యం. సో ఈరోజు మన స్టూడియోలో కూడా చాలా విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? సో హాయ్ అన్న, నమస్కారం. హాయ్ హాయ్ నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సో మీరు చాలా మోటివేషన్స్ లాగా చాలా విషయాలు చెప్తూ ఉంటారు, చాలా మంది ఫాలో అవుతుంటారు. సో ఈ మధ్యకాలంలో చాలా వైరల్ కూడా అవుతున్నారు మీ మాటలు అవన్నీ. ఎలా అనిపిస్తుంది? మస్తు అనిపిస్తుంది, ఏది కోరుకున్నామో అది అవుతున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, సమాజంలో అర్జెంటుగా మార్చాల్సిన సమస్య అంటే ఏంటి? లేజినెస్ అనిపిస్తుంది. అంటే మనం పని చేసే వాళ్ళం ఎంత ఉన్నామో మెజారిటీ పని చేయని వాళ్ళు కూడా చాలానే ఉన్నారు. అందరూ చేస్తూ ఉంటే ప్రోగ్రెస్ ఇంక ఈజీగా అవుతుంది అనిపిస్తుంది. లైక్ వాళ్ళకి నచ్చిన పని ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏది చేయకుండా ఖాళీగా ఉండడం కన్నా సమ్ ఆర్ ది అదర్ వర్క్ ఎంగేజ్డ్ ఉంటూ ఇంటి నుంచి చేయొచ్చు లేదా బయటికి వచ్చి చేయొచ్చు. అట్లా ఒక నచ్చిన పని చేస్తుంటే దేశము ఆటోమేటిక్గా ప్రోగ్రెస్ అవుతుంది. అండ్ మీకు అనిపించే బిగ్గెస్ట్ సోషల్ ఇష్యూ ఏది, ఎక్కడ? చాలా ఉన్నాయి. లైక్ ఒకటేమో క్యాస్ట్ అనిపిస్తుంది నాకు. మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి కూడా క్యాస్ట్ ఒప్పుకోరు, ఆపోజిట్ క్యాస్ట్ ఉన్నా చిన్న క్యాస్ట్ ఉన్నా అది చాలా మారాలి. పేరెంట్స్ నుంచి కూడా ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది పిల్లలకు, నువ్వు ఇదే సాధించాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలని. అది కూడా చాలా సొసైటీలో డిస్టర్బెన్సే క్రియేట్ చేస్తుంది. అంటే నువ్వు ఐఏఎస్ఏగా ఐపీఎస్ఏగా నువ్వు క్రికెటర్ కావాలి, వైభవ్ సూర్యవంశి లాగా అయిపోవాలి అంటే కారు కదా అట్లా. సో అదంతా ఎక్సెప్షన్స్. అట్లా అందరూ కారు కాబట్టి ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన పని చేస్తూ ముందుకు పోనీయాలి పేరెంట్స్ అయినా ఎవరైనా. సో అది కొంచెం ఇండిపెండెన్స్ క్రియేట్ చేయాలి. అంటే ఇండిపెండెంట్ థాట్స్, ఇండిపెండెన్స్ ఉండాలి పిల్లలకు. ఒక్కసారి 15 years వచ్చినాక వాళ్ళని ఇక కొంచెం ఫ్రీగా వదిలేయాలి. కానీ మళ్ళీ ఒక ఎంట పడుతూ ఇది చెయ్యు అది చెయ్యు అంటే ప్రెషర్కి లోన్ అవుతారు అనిపిస్తుంది. ఓకే, చాలా మంది లవ్ చేసుకుంటారు, క్యాస్ట్ వల్ల విడిపోతారు, కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు. సో ఇదంతా జీవితానికి ఎంత ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటే ఇదంతా ఓవరాల్గా? చాలా ఎఫెక్ట్ చేస్తుంది. కానీ వాళ్ళు కూడా ఎనఫ్ మెచ్యూర్డ్ ఉండాలి కదా. సూసైడ్ ఒకటే సొల్యూషన్ కాదు. వాళ్ళు ఒప్పుకోకుంటే ఒప్పియనికే ట్రై చేయాలి, లేదా విడిపోయి వేరే వాళ్ళనన్నా పెళ్లి చేసుకోవాలి. వాళ్ళకి రెండు కష్టమే అనిపిస్తాయి. ఇటు ఒప్పియలేరు, విడిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేక ఈ లైఫ్ని ఇక్కడితో ఎండ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారేమో, ఇంకో జన్మ ఉంటుంది అనుకుంటారేమో. అది మస్తు ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మెంటల్లీ కూడా చాలా మంది డిస్టర్బ్ చేస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ని, సొసైటీని. ఏంది ఇది అని మనకు సుశాంత్ సింగ్ రాజ్పూత్ చనిపోయినప్పుడు అట్లనే అనిపించింది, ఉదయ్ కిరణ్ చనిపోయినప్పుడు అట్లే అనిపించింది. సో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఓహో ఎంత సక్సెస్ అయినా ఏమైనా అంటే మనము వీక్ హార్టెడేనా, సో మనం కూడా ఎప్పుడైనా సిచ్యువేషన్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేస్తాము, ఇంత వీకా మనము అని వాళ్ళతో పాటు మనం కూడా డిప్రెస్ అయిపోతాం. అట్లా కాకుండా స్ట్రాంగ్ ఉండాలి, ఏదైతే అది అవుతుంది అన్నట్టు ఉండాలి. సొసైటీ అప్డేట్ అవుతుంది, చాలా విషయాలు చూస్తుంటాం, వింటూ ఉంటాం. అలాంటిది ఈ లవ్ లోనే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలను చంపడం, అబ్బాయిలు అమ్మాయిలను చంపడం ఈ మధ్య చూస్తూ ఉన్నాం కదా. సో ఓవరాల్ గా దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే మోస్ట్ ఫూలిష్ థింగ్ అదే అనిపిస్తుంది. కానీ చంపడం ఏంది, అధికారం ఇయ్యలే కదా, లా ఉంటది, చట్టం ఉంటది. నచ్చకపోతే విడిపోవాలి అంతే, లేదా ఎవరికైనా చెప్పుకోవాలి, వాళ్ళని మార్చుకోవడానికి ట్రై చేయాలేమో.
అంతేగాని నువ్వు ఒకరిని చంపేస్తా అంటే ఏ కాపురం నిలబడది, ఏ ఇద్దరు కలిసి ఉండలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంకొకరి మీద కోపమే ఉంటుంది, వెదర్ ఇట్స్ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే రిలేటివ్స్. అట్లా వైఫ్ పైననో హస్బెండ్ పైన కోపం వస్తానే నీ లైఫ్ని తీసేస్తా, ఇక నేను మనశ్శాంతిగా ఉంటా అంటే వీళ్ళు కూడా జైలుకి పోతారు. ఓకే, అది కాదు ప్రాపర్ సొల్యూషన్. ఒక చిన్న మార్పు వల్ల ఇంపాక్ట్ రావచ్చని మీరు నమ్మే విషయం ఏది? మార్పు అంటే నాకేమనిపిస్తుంది అంటే మంచి మంచి స్కూల్స్, మంచి కాలేజెస్, దాంట్లో ఉండే లెక్చరర్స్ ఎప్పుడైతే టాప్ మోస్ట్ క్వాలిటీ పీపుల్ ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూచర్ ఆఫ్ ది స్టూడెంట్ మారుతుంది. మనకి ఇప్పుడు ఊర్లలో నుంచి వస్తాం, ఇంగ్లీష్ సరిగా రాదు, భయమైతుంటుంది, అరే ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవరెక్కరిస్తారు అని. ఇంగ్లీష్ ఏమో కంపల్సరీ అయిపోతుంది. అది మారాలి కదా మనకు స్పష్టంగా, ఇంగ్లీష్ మాట్లాడడానికి రావాలి, మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి, అంటే టీచర్ మంచిగా ఉండాలి. సో ఎప్పుడైతే టీచర్స్ మారుతారో ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో అప్పుడు ఆటోమేటిక్గా ఒక పర్సన్ ఫ్యూచర్ మారిపోతుంది. ఓకే, ఒక సాధారణ వ్యక్తి తన జీవితంతో సొసైటీకి ఎలా హెల్ప్ చేయగలుగుతాడు? చిన్న జీతంతో సొసైటీకి హెల్ప్ చేస్తే ఎలాంటి మార్పు వస్తుంది అంటారు? తప్పకుండా వస్తుంది. ఇప్పుడు సముద్రంలో ఒక నీటి బొట్టు తగ్గిందనే అనిపిస్తుంది కదా, అట్లే ఇప్పుడు ఒక చిన్న దీపంతోని, చిన్న అగ్గిపుల్లతోని మొత్తం అడివైనంతా వెలిగియచ్చు. అంటే అంత పవర్ ఉంటుంది. చిన్న చిన్న అనుకుంటాం కానీ చిన్న పెద్ద అని ఏముండదు. మన వంతు మనం కాంట్రిబ్యూట్ చేస్తూ పోవాలి సొసైటీకి. అంటే మనము తక్కువ అని ఎప్పుడు కూడా అనుకోరాదు. బికాజ్ ఒక కథలో కూడా రూపాయికి కూడా ఎంత విలువ ఉంటుందో అని ఒక చిన్న కథ ఉంటుంది. అంటే మనము సాయిబాబా గుడిలో కానీ అక్కడ కానీ ఒకరికి రూపాయి దానం చేసినప్పుడు అప్పుడు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. మనం లాస్ట్ చనిపోయేటప్పుడు కూడా తలపైన ఒక రూపాయి పెడతారు. సో ప్రతి రూపాయి, ఎవ్రీ పెన్నీ కౌంట్స్ అంటారు కదా, అట్లా చాలా ఇంపార్టెంటే. మనం సంపాదించే ప్రతి డబ్బు కూడా దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టే. ఎందుకంటే ట్యాక్స్ రూపంలో ఎంతో కొంత కడుతుంటాం, వీటితోనే రోడ్లు వేస్తారు, బ్రిడ్జ్లు కడతారు, డ్యామ్లు కడతారు. సో మన వంతు అయితే కాంట్రిబ్యూట్ చేయాల్సిందే. అది అప్గ్రేడ్ అవుతుందా లేదా అనేది మన చేతులు ఉండదు. కానీ నా ఫస్ట్ జీతం కూడా 10,000. సో 10,000 నుంచి స్టార్ట్ చేసి ఆ 10,000తో కూడా ఎంతో హై వచ్చింది, అరే శాలరీ క్రెడిట్ అవుతా అని. అంటే మంచిగా ఉంటుంది ఆ ఫీలింగ్. అంటే మన డబ్బు మనం సంపాదిస్తూ దాంతో మనము ఎవరికన్నా కాంట్రిబ్యూట్ చేస్తుంటే సొసైటీకో ఫ్యామిలీకో, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఓకే, యువతలలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా పెంచవచ్చు అంటారు? అంటే సెల్ఫ్ వర్క్ చేస్తేనే అవుతుంది. అంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్షియస్నెస్, వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషనే రావాలి. ఎంత మనం ఫోర్స్ఫుల్గా చెప్పినా కూడా ఒక్కొక్కసారి ఏం చేయబుద్ధి కాదు. చదువుకోరా 10th మంచి మార్క్స్ తెచ్చుకొని పేరెంట్స్ చెప్తే అసలే చదవబుద్ధి కాదు. అట్లా ఎవరో ఒకరు అవుటర్ ఫోర్స్ బయట సైడ్ నుంచి అరే నువ్వు చెయ్యు, నువ్వు సంపాదించు, నువ్వు ఇది చెయ్యు, అది చెయ్యు అని అంటున్నారు అనుకోండి, అది అస్సలు చేయబుద్ధి కాదు. మనకు సెల్ఫ్గా అనిపించాలి, అరే ఏదన్నా చేద్దాం, మనం కూడా లేద్దాం, పోదాం, వర్క్ చేద్దాం, ఆఫీస్ తిరుగుదాం, ఇక్కడ పోదాం, అక్కడ పోదాం అనే ఆ జీలో ఎంతూజియాజం ఉండాల్సిందే. నేను ఒకసారి మహర్షి మూవీకి ఆడిషన్స్కి పోయినా, జూనియర్ ఆర్టిస్ట్ రోల్కి. అది ఎప్పుడంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా చెయ్యా అని దిల్ రాజు సార్ మూవీ నుంచి బయటికి వచ్చినాక మళ్ళీ మూవీ ఇండస్ట్రీ గుంజుతుంది ఎందుకో. అది చాలా మంచి అనిపిస్తుంది బయట నుంచి చూస్తుంటే. అరే ఇట్లా డైరెక్టర్ కాదు కానీ సార్ యాక్టర్ అయిపోవాలని పోతే మహేష్ బాబు పబ్ సీన్ వెనకాల వన్ ఆఫ్ ది పర్సన్స్ నేను ఊరికి నిలబడి ఇట్లా తాగుతున్నట్టు యాక్టింగ్ చేయాలంట. చూసిండ్రు, ఓకే అన్నారు. తర్వాత సాయంత్రం ఫోన్ చేసి నువ్వు సెలెక్ట్ కాలే అన్నారు. అరే జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరామా అని మస్తు బాధ అయింది. తర్వాత యాడ్ ఫిలిం షూట్స్ అని అదని ఏదో తిరుగుతుంటాయి. ఇక మళ్ళీ అది కష్టం అనిపించి కొంచెం వదిలేసిన. అంటే అట్లా ఆఫీస్లో చుట్టూ తిరగాలి అంటే ఒక కెరీర్ మనం అనుకున్నప్పుడు నేను స్ట్రిక్ట్గా అనుకోలే ఫిలింలకే పోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి, సక్సెస్ కావాలని ఉంటుండే. కానీ ఇదే అని లేకుండే. కానీ లేచి అయితే ఇటు తిరుగుతుంటే ఫిలిం నగర్ చుట్టూ. ఒకసారి బెల్లంకొండ సురేష్ గారి ఇంటికి పోయినా, సార్ నువ్వు ఇంట్లోకి ఎట్లా వచ్చినావు అన్నారు. వచ్చేసిన సార్ శ్రీనివాస్ అన్న ఉన్నాడా అనుకుంటే వెళ్ళిపోయినా, బుక్కులు ఇచ్చి వచ్చిన. అట్లనే దిల్ రాజు సార్ దగ్గర పోయినా, అది వర్కౌట్ అయింది నాకు. అప్పుడు అగ్రెషన్, అది ఇన్సల్ట్ అయినా సరే, సెక్యూరిటీ దొబ్బేసినా సరే పోదాము అనే ఫీలింగ్లో పోతుంటే. సో అట్లా ఏదో ఒకటి ఉండాలేమో అనిపిస్తుంది మనిషికి. లేస్తానే ఒక ఎయిమ్, ఒక గోల్ ఉంటే మంచిగా ఉంటుంది లైఫ్. ఓకే, ఎలా ఇంట్రెస్ట్ కలిగింది యాక్టింగ్ ఫీల్డ్కి? అసలు డైరెక్షన్ ఫీల్డ్ అయినా యాక్టింగ్ ఫీల్డ్ అయినా? అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో అందరికి సినిమా పిచ్చి. మా డాడీ, మమ్మీ, అమితాబ్ బచ్చన్ టైం నుంచి కూడా రిషి కపూర్ ఆ మూవీస్ చూస్తూనే పెరిగిండ్రు. మేము వాళ్ళ నుంచి తర్వాత అల్లు అర్జున్ వీళ్ళు వచ్చింటారు కదా, ఆ మూవీస్ మేము చూస్తూ వచ్చినాం. మా డాడీ కూడా ఆ మూవీస్లో చెయ్యాలి అది ఇది అని అప్పుడు జయలలిత వాళ్ళని వీళ్ళని ఆ టైంలో కూడా డైరెక్ట్ కూడా మీట్ అయిండు. అంటే మస్తు హ్యాండ్సమ్ ఉంటుండే మా డాడీ. అందరు హీరోలాగా ఉన్నావు, ఎన్టీ రామారావు లాగా ఉన్నావు, అది ఇది అంటుంటే పోతుండే. మెడ్రాస్ పోయిండంట, అన్నేమేమో చేసిండు.
తర్వాత మా అన్నని హీరో చేద్దామని కూడా ట్రై చేసిండు మా డాడీ. అన్నకు కూడా ప్రభాస్ లాగా ఉన్నావు అది ఇది అంటే మళ్ళీ ఈ జల్సా మూవీలా నటించిండు. అలా చిన్న చిన్న మూవీస్ అప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కి ఆడిషన్స్ ఇచ్చిండు. అన్ని ఈ ఫిలిం నగర్, యూసఫ్ కూడా, ఈ మధురా నగర్ ఇటే తిరుగుతుండ్రి అన్న డాడీ అంతా. తిరిగిన గడపలే, తిరిగిన ప్రొడ్యూసర్ మోసం చేసిన మనుషులు కూడా ఉన్నారు. ఊరికి వాళ్ళకి తాపాలే, నేను నీకు సినిమా అవకాశం ఇప్పిస్తామంటారు, నెక్స్ట్ డేకి వాళ్ళు ఉండరు అసలు. అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. మా ఇంటికి కూడా పిలుచుకొని వస్తుండే, ఈయన డైరెక్టర్, ఈయన ప్రొడ్యూసర్ అని మా డాడీ. మస్తు మంది మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఫిలిం ఇండస్ట్రీ అంటే ఒకటి ఉంది. అందుకే నేను తర్వాత నేను కూడా డైరెక్టర్ అయిపోతా, హీరో అయిపోతా ఇదే ఉంటుండే. తర్వాత ఫీల్డ్ మారింది. ఓకే, చాలా ట్రై చేసినట్టు. చాలా. సరే, మరి ఇప్పుడున్న ఇండస్ట్రీ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు సిచ్యువేషన్ మంచిగా ఉంది, కానీ కష్టమైపోతుంది అనిపిస్తుంది. లైక్ అప్పుడు చిన్న చిన్న సినిమాలు, ఇప్పుడు నానివి కూడా ఎవడే సుబ్రహ్మణ్యం కానీ, లేకపోతే భలే భలే మొగాడివై, ఇట్లాంటివి కూడా రిలీజ్ అవుతుండే, చూస్తుంటే హిట్ చేస్తుంటే ప్రాఫిట్స్ వస్తుండే. ఇప్పుడు అట్లాంటివి తీయలేక అట్లాంటివి తీసినా ఓటీటీకి ఇస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ చేస్తే ఎవ్వరు పోతలేరు. పెద్ద పెద్ద సినిమాలు బాహుబలి లాంటివో అట్లా 100 కోట్లు 200 కోట్లు బడ్జెట్ పెట్టి తీస్తేనే అది సినిమా పెద్ద స్క్రీన్ పైన చూస్తున్నారు. మస్తు బాధ అవుతుంది. అప్పుడు వారానికి 2-3 సినిమాలు చూడబుద్ధి అవుతుండే. ఇప్పుడు రిలీజ్ అవుతలేవు. పెద్ద హీరోలు కూడా ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి. స్లో అయింది అనిపిస్తుంది. ఎందుకు స్లో అయింది అనుకుంటారు? అదే అంటే వాళ్ళకి ఒకటే సినిమాకి 100 కోట్లు 50 కోట్లు ఇస్తున్నారు హీరోలకి. అప్పుడు ఎట్లుంటుండే 5 కోట్లు అంట హీరోకి, 3 కోట్లు అంట. వాళ్ళు సంవత్సరానికి 3-4 సినిమాలన్నా చేస్తుండ్రి. ఇప్పుడు అంత అవసరం లేదు కదా, ఒక్క సినిమా చేసినా చాలు. 2 ఏళ్ళకు పెద్ద పెద్ద హీరోలకు వాళ్ళకు హాయిగానే ఉంటుంది. యాడ్స్ వస్తున్నాయి, అంత వస్తున్నాయి, అంటే రిలాక్స్డ్గా నడుస్తుంది. అంటే ఏమో చేంజ్ తెలియదు, కానీ బాలీవుడ్లో కూడా మస్తు హిట్ అవుతుండే అప్పుడు సినిమాలు. చిన్న చిన్నవి కూడా చూస్తుంటే. ఇప్పుడు బాలీవుడ్ అంటే టాలీవుడ్ కన్నా తక్కువ అయిపోయింది. అసలు ఏ సినిమా వస్తలేదు, ఏం చూస్తలేము. ఏమన్నా వంశీకృష్ణ ముందు ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా యాక్టింగ్ పరంగా? ఏం లేదు అంత. అంటే అది అంత సింపుల్ ఉంటుందని అర్థమైంది. యాక్టింగ్ చేయడం అంటే అది ఆర్టిస్ట్, అది ఆర్ట్ ఉండాలి. అది క్రికెట్ ఎట్లయితే వస్తుందో అట్లా విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వీళ్ళకి ఆర్ట్ ఉంటుంది. అంటే స్క్రీన్ ప్రజెన్స్, అది డైలాగ్ ఎప్పుడు చెప్పాలి, అదంతా డిఫరెంట్ థింగ్. అంటే విజయ్ దేవరకొండ కూడా చాలా చాలా ఆడిషన్స్ ఇచ్చారు, చాలా మంది డైరెక్టర్స్ కూడా కలిసారు కదా. సో ఇప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు. కరెక్ట్ గానే యాక్టింగ్ వస్తుంది కదా విజయ్ దేవరకొండ. మనం పోయి జస్ట్ ఇట్లా నిలబడి బొమ్మలాగా అట్లున్నాం అనుకోండి, డైలాగ్ చెప్పకుండా, అరే వీడిని ఎందుకు తీసుకున్నారు, వీనికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, వీడే డబ్బులు పెట్టిండు ఆ సినిమాకి అంటారు. అట్లా కాకుండా వాళ్ళకి ఆ జీలు అది ఉంటది. అరే ఎట్లయినా కొట్టాలి, ఒక్కటన్నా హీరోగా చెయ్యాలి, సక్సెస్ అయిపోవాలి అని. అంటే లీనమైపోతారు. కెమెరా ఆన్ ఉందని మర్చిపోతారు. వాళ్ళు ఇక చేస్తుంటే మనం కూడా మర్చిపోతాం. అందుకే కమల్ హాసన్, రజనీకాంత్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, ప్రభాస్ వీళ్ళందరూ ఇవన్నీ మర్చిపోయి యాక్టింగ్ చేస్తారు. కాబట్టి అంత సూపర్ హిట్ అయితే ఆ మూవీస్ కానీ, వాళ్ళకి అవార్డ్స్ రావడం కానీ అది చేయలేము. ఇండస్ట్రీ వల్ల డిసప్పాయింట్ అయ్యారా మరి ఎక్కడన్నా? ఏం కాలే. అరే వాళ్ళు పాపం అవకాశం ఇచ్చిండ్రు నాకు, అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చిండ్రు. నేను ఇప్పటి వరకు ఉంటే డైరెక్టర్ అయిపోతుంటే, కానీ నేను అది కూడా చేయలేను అనిపించింది. ఇండలా తిరుక్కుంటా, కెమెరా పట్టుకుంటా, వాళ్ళని వీళ్ళని ఫేస్ చేస్తూ, ఆ ర్యాగింగ్ సిస్టమ్ కూడా ఒకటి ఉంటుంది కదా. జూనియర్గా ఉన్నప్పుడు వేరే టైప్ ట్రీట్ చేస్తారు, హీరో అయినాక డైరెక్టర్ అయినాక కొంచెం మంచిగా ఉంటుంది. అంత పేషెన్స్ లేకుండే నాకు. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని వచ్చేసి. మీ బ్రదర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీ బ్రదర్ యాప్టిట్యూడ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది క్రియేటివ్ యాప్ అని. దాని నుంచి పర్చేజ్ చేస్తారు కోర్స్ని. ఇంటి నుంచే స్టూడెంట్స్ వింటారు, దానికి మాకు డబ్బులు వస్తాయి. కోర్స్కి 1000 రూపాయలు, 2000, 3000 అట్లా ఫీజు ఉంటుంది. అది కొనుక్కుంటారు, డబ్బులు అకౌంట్లో పడుతుంది. అండ్ సోషల్ మీడియా వల్ల అవేర్నెస్ పెరుగుతుందా, లేక డిస్కరేషన్ ఏదన్నా జరుగుతుందంటే ఏం చెప్తారు? ఫుల్ అవేర్నెస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇక ఏ ప్రపంచం అంటుండ్రు, ఏ గురించి అందరు మాట్లాడుతున్నారు. మరి అది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు. ఎందుకంటే ఆ రోబోటిక్ లైఫ్ కానీ, రోబోట్ చేసే పని వేరేనే ఉంటుంది. హ్యూమన్స్గా మనకు ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది డిఫరెంటే ఉంటుంది. బట్ చాలా ప్రోగ్రెస్ అవుతుంది, చాలా నేర్చుకోవచ్చు. నేను కూడా ఫస్ట్లో ఫోన్ చూడాలంటే కొంచెం బాధ అవుతుండే. అరే బయట ఆడుకుంటుంటిమి, తిరుగుతుంటిమి, ఫ్రెండ్స్తో ఉంటుంటిమి, ఇప్పుడు ఫోనే ప్రపంచం అయిపోయింది, ఏంది ఇది అనిపిస్తుండే. కానీ ఫోనే మజా వస్తుంది. అంటే అప్పట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక డ్రైవర్ బ్యాంక్ ఎంప్లాయీని బ్యాంక్లో డ్రాప్ చేసి వెయిట్ చేస్తుండే పార్కింగ్లో. ఫుల్ బోర్ వస్తుండే, ఏదో పక్కన క్యాబ్ అతనితో కొంచెం మాట్లాడుతుండే, తర్వాత ఇట్లా పండుకుంటుండే, డల్లుగా ఉంటుండే. ఇప్పుడు మంచి ఫోన్ చూసుకుంటా అన్ని రీల్స్, షార్ట్స్ చూస్తున్నారు. ఎంగేజ్మెంట్ అయితే ఉంది కదా, వాళ్ళకు కూడా మస్తు టైంపాస్ అయితే అవుతుంది. అట్లనే మనకు కూడా అరే నాకు గర్ల్ ఫ్రెండ్ లేదనో, ఇంట్లో ఎవరు లేరనో కొంచెం బాధపడకుండా ఫోన్ ఉంటే, ఫోన్ బెస్ట్ కంపెనీ అయిపోయింది. దానివల్ల చాలా నాలెడ్జ్ కూడా వస్తుంది. అంటే మనం
చూస్ చేసుకునే కంటెంట్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని కంటెంట్ ఎంత బాగుంటాయి అంటే, ఎందుకంటే మనకు వైరల్ అయిన రీల్సే వస్తాయి కదా, మనకు చాలా బెనిఫిట్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది సొసైటీలో అది ఇది అన్న తెలుస్తుంది కదా. న్యూస్ పేపర్ చదివే అలవాటు అయితే మనకు చిన్నప్పటి నుంచి లేదు మెజారిటీ పీపుల్కి. అట్లీస్ట్ ఇప్పుడన్నా సొసైటీలో ఏం జరుగుతుంది, ఎవరెక్కడ ఉన్నారు అనేది తెలుస్తుంది. ఓకే. అండ్ లైక్ ఈ మధ్యలో ఏఐ అండ్ చాట్ జీపీటీ రావడం వల్ల కూడా చాలా మంది ఎంప్లాయీస్కి ఈజీ అయింది అంటున్నారు, కానీ జాబ్స్ పోతున్నాయి. అవును, అదొకటి ఉంది. కాకపోతే ఏదో ఒకటి చేసుకొని బతుకుతారు అన్నట్టు కూడా ఉంది. లైక్ బ్యాక్ టు విలేజెస్ పోతారని కొందరు అంటారు, వాళ్ళకు ఇంకో ఆల్టర్నేటివ్ వస్తుంది అని. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ వచ్చినాక కొంచెం మారింది కదా ప్రపంచం. అట్లా ఏఐ చాట్ జీపీటీ వచ్చినాక కూడా మారుతుంది. అట్లని మొత్తం జాబ్స్ పోయి రోబోలే పనులు చేసుకుంటా అట్లయితే ఉండదు నాకు తెలిసి. కొంతవరకు చేంజెస్ జరిగితే మనకు బెటర్ జాబ్స్, బెటర్ ఫీల్డ్, ఇంకో ఫీల్డ్ సృష్టించుకుంటాము, అగ్రికల్చర్ చేసుకొని బతుకుతాము. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ అయితే ఉంటుంది కదా. ఓకే. ప్రజలు సమస్యలు చూసి రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకు? నార్మలే కదా అది. దాన్ని ఎగ్జాజరేట్ చేసి నీకు సమాజం పట్ల గౌరవం లేదా, నువ్వేంది యాక్సిడెంట్ అయితే చూసుకొని వెళ్ళిపోతావా అంటే, నేను కూడా ఇప్పటి వరకు 100 యాక్సిడెంట్లు చూసింటా. ఏడ కూడా ఆపలేదు, ఎవరికి అంబులెన్స్కి ఫోన్ చేయలేదు. సర్లే మస్తు మంది చుట్టూ ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరు చూసుకుంటారు అనుకునే ముందుకు పోతాము. అంటే అది నార్మల్ హ్యూమన్ టెండెన్సీనే, దాన్ని పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనకు ఆఫీస్ టైం అయితే ఉంటుంది, మనకు ఇంట్లో పిల్లలు ఉంటారు, ఒక మనిషి హెల్ప్ చేస్తేనే కదా. చాలా మంది ఉన్నారు చేయడానికి, ఎవరు లేనప్పుడు ఆపుతామేమో కానీ ఆల్రెడీ ఆడ ట్రాఫిక్ జామ్ చేసేస్తారు. వాళ్ళకి యాక్సిడెంట్ అయి ఉంటుంది, వీళ్ళు చుట్టూ నిలబడి వీళ్ళకి ఏం కన్సర్న్ ఉండదు, ఏముండదు. చాలా మందికి దాంట్లో బాధపడిపోయి అయ్యో ఏంది ఇట్లా అయింది అని వాళ్ళని హాస్పిటల్లో చేర్చారు. మళ్ళీ 108కి ఫోన్ చేయమంటే నీ నంబర్ నుంచి చెయ్యు, నీ నంబర్ నుంచి చెయ్యు, నీ నంబర్ నుంచి చెయ్యి అని వాళ్ళు కొట్లాడుకుంటారు. ఎందుకంటే ఏ నంబర్ నుంచి చేసినా పోలీసు వాళ్ళు వచ్చి అడుగుతారు ఎవరు చేసింది, ఎవరు జాయిన్ చేసింది అని వాళ్ళు మళ్ళీ పిలుస్తారు. అందుకు వాళ్ళు ఎవరు చేయకుండా రాని పోలీసు వాళ్ళు వాళ్ళే చూసుకుంటారులే అని. పోతాడంటవా, ఉంటాడా, నెక్స్ట్ ఏమవుతుంది, పోతాడనే అనిపిస్తుంది నాకైతే. ఇట్లా మాట్లాడతారు తప్ప అంత ఫ్యామిలీ మెంబర్స్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారు? మరి ఇంపాక్ట్ అంటే ఏమి పెద్ద ఇంపాక్ట్ చూపించేది ఉన్నాయి కదా. 108లు 100లు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, అంబులెన్స్ తీసుకుపోతారు, జాయిన్ చేస్తారు, డాక్టర్లు చూసుకుంటారు. దానికి వీళ్ళకి ట్రీట్మెంట్ కూడా రాదు కాబట్టి ఒకరిద్దరు ఉంటే చాలు కాల్ చేయడానికి. అండ్ మీరు చూసిన వరస్ట్ పరిస్థితి ఏంటి, అది మీ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది? పర్సనల్గా చాలానే చూపించినాయి. లైక్ చిన్నప్పుడు షిరిడి పోదాం అనుకునేటిం ఒకసారి, కార్ల ప్లేస్ షిరిడి, మా దగ్గర డబ్బులు లేవు, టాటా సుమో ఉంటుండే అప్పుడు. కార్ మాట్లాడిండ్రు, మాకు దాంట్లో ప్లేస్ లేదు అని ఇడిచిపెట్టిపోయిండ్రు. మస్తు బాధ అయింది. అంటే డబ్బుకి ఇంత ప్రిఫరెన్స్ ఉంటుందా ఇది అది అని. తర్వాత కూడా మస్తు ఎఫెక్ట్ చేస్తుండే. అంటే డబ్బు విషయంలోనే చాలా ఇన్సల్ట్ అయినాయిలేండి. ఎక్కడికి పోయినా బయటికి అక్కడికి ఇక్కడికి అంటే డబ్బు అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫంక్షన్కి పోతాం, రూమ్స్ ఇస్తారు, ఫంక్షన్ హాల్లో ఉంటాయి బయటను. కొన్నిసార్లు మనకు రూమ్ ఇయర్ ఏమి ఇయర్, ఆడనే కార్పెట్ పైన పండుకో, ఆడుండు ఈడుండు అంటారు. మా అక్కకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా డబ్బులు అడుగుతుంటే కామినేని హాస్పిటల్లో జాయిన్ చేసినాం. చేత కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేయాలి కదా, వీడికి ఎందుకు తీసుకొచ్చిండ్రు అన్నారు. అంటే ఎవ్రీథింగ్ డబ్బు తక్కువ ఉండడం వల్ల ఏమి ఇష్టం వస్తుంది మాట్లాడతారు. మనకు ఆ టైంలో గట్స్ ఉండే, వాళ్ళకి ఎదురు చెప్పే గట్స్ కానీ ఏమి, మన లోపలనే మనం బాధపడుతూ అట్లా అయిపోతుంది. సో ఇట్లాంటి పెయిన్స్ చాలానే వచ్చినాయి. సో ఇంకా కూడా లవ్ పెయిన్ కూడా చాలా ఎక్కువనే అనిపిస్తుంది నాకు ఫస్ట్ లవ్ బ్రేకప్ టైంలో. అవును, అది లాస్ట్కి అడుగుదాం అనుకున్నా. ఓకే, రివీల్ చేశారు. అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అన్నారని చెప్పిన. సో అట్లా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఒక అమ్మాయిని ఊహించుకుంటాము, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాం అనుకుంటాము, ఆ అమ్మాయికి వేరే ఆయనతో పెళ్ళి అయిపోతుంది. అది అసలు డైజెస్ట్ కాదు, ఇక ఎట్లా రాదు కదా తిరిగి. అది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. అర్జున్ రెడ్డి ఇలా విజయ్ దేవరకొండకి అయినట్టే అవుతుంది. అందుకే అంత హిట్ అయింది ఆ మూవీ కూడా. మాకు తెలుస్తుంది, ఆటో పైన కూడా రాసుకుంటాం కదా, ప్రేయసి పోయింది, నా హార్ట్ బ్రేక్ అయింది అని కొన్ని సింబల్స్ ఉంటాయి. సో అమ్మ నాన్ననే మనల్ని నిజంగా లవ్ చేస్తారు, డోంట్ లవ్, ఏ అమ్మాయి జోలికి పోకు, ఈ అమ్మాయి జోలికి పోకు, ఇలాంటి కొటేషన్స్ అన్నీ మస్తు అనిపిస్తాయి నాకు. ఏంది ఇట్లున్నాయి అనుకుంటారేమో కొందరు, కానీ అంటే అదంతా రియల్, అంత పెయిన్ఫుల్ ఉంటుంది. బేబీ సినిమాలు ఆమె చేస్తుంది కదా, అట్లా కూడా హర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. వేరే వాళ్ళని లవ్ చేసుకుంటా, మనల్ని మోసం చేసుకుంటా, అవన్నీ డైజెస్ట్ కావు. అంటే ఊరికే మనల్ని వాడుకున్నారా అనిపిస్తుంది. RX హండ్రెడ్లో చేస్తుంది కదా, అట్లా బాయ్స్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా. గర్ల్స్కి కూడా అయ్యి ఉండొచ్చు, బట్ బాయ్స్ని కూడా మోసం చేసే గర్ల్స్ ఉంటారు కదా, అది తీసుకోలేము మేము. అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటాం కదా, మస్తు బాధ అయింది. వంశీకృష్ణ సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్స్ ఉందా? 100% ఉంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అంటే జరగాలి. లవ్ అయినా మ్యారేజ్ అయినా ఇన్స్టింక్ట్ ఇట్లా పుడతానే నేను ఫస్ట్ మ్యారేజ్ చేసుకుందామని అడుగుతా. బికాజ్ ఏమో టైం పాస్ చేయవద్ది కాదు.
ఇంకా పెళ్లి చేసుకుందాం దా అది అని అడుగుతా, వాళ్ళకు కూడా ఓకే అయితే చేసుకుంటా. తగ్గలేదు అట్లా. ఓవరాల్ గా లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ లివింగ్ రిలేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అనేది చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్. అంటే అది ఉన్నప్పుడు, లవ్ చేస్తున్నప్పుడు ఎవరు వద్దనిపిస్తుంది. పేరెంట్స్, ఫ్రెండ్స్, క్రికెట్, మూవీస్, ఒక వేరే ఎంటర్టైన్మెంట్, అన్నిటికి మించి లవ్ ఉంటుంది. ఆ కిక్ వేరుంటుంది. ఆ లవ్లో పడ్డ వాళ్ళు, ఒకరినొకరు లవ్ చేసుకున్న వాళ్ళు, డీప్గా పోయిన వాళ్ళకు బాగా తెలుస్తుంటుంది. అంటే డే ఇన్ డే అవుట్ మనకు నిద్ర గుర్తురాదు, ఫుడ్ గుర్తురాదు, పాటలలో లిరిక్స్ రాస్తారు చూడండి, అట్లా ఏది గుర్తురాదు. మనకు మంచి హీరోయిన్ చూసినా కూడా ఈ పిల్లనే మంచిగా ఉంది కదా, నా పిల్లనే మంచిగా ఉంది కదా, ఏముంది సోనాలి బింద్రే కానీ సమంత కానీ, అసలు వీళ్ళకన్నా నా పిల్ల బాగుంది కదా అని మనకు ఎవరిపైన ఫీలింగ్స్ రావు. అది వేరేనే ఉంటుంది ఆ ఫీలింగ్. సో అట్లా ట్రూగా లవ్ చేస్తే మస్తు ఉంటుంది. అండ్ అందుకే అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళని చూస్తుంటే కూడా మ్యాచ్ ప్రెజెంటేషన్లా అలా ప్యూర్ అనిపిస్తుంది కదా ఆన్ స్క్రీన్ అయితే. అది ఇట్లుండాలి కదా, అట్లుండాలి కదా అనిపిస్తుంది. సో మంచి ఒపీనియన్ ఉంది లవ్ పైన నాకు. లివింగ్ కూడా తప్పేం లేదు, కలిసి ఉంటేనే తెలుస్తుంది ఒక పర్సన్ గురించి. ఇప్పుడు నేను ఒక పిల్లకు మెసేజ్ చేస్తా హాయ్ అని, ఆ పిల్ల హాయ్ అని చేస్తుంది, కొంచెం ఫోన్లో మాట్లాడుకుంటాం, అంత మాత్రాన్ని అర్థమైపోము. కలిసి ఉండాలి కొన్ని రోజులు, అది ఎప్పుడో వచ్చింది ఆ కల్చర్. దాన్ని కూడా ఇంకా పెద్దోళ్ళు తప్పు పడతారు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదేంది లివింగ్ అంట, లివింగ్ రిలేషన్షిప్లు ఉన్నారంట అంటారు. కానీ అది మస్తు హైలైట్ నాకు కో లివింగ్ అవి ఉంటాయి పీజీలు అఫీషియల్ పెట్టేసిరు. ఓయో అది అఫీషియల్ గా ఉంటాయి. ఫీజులు తీసుకొని హాస్టల్లో అయితే ఒక పిల్లు ఉంటది, బాయ్స్ హాస్టల్లో ఒక పిల్లోడు ఉంటాడు. అట్లా కాకుండా ఒకటే దగ్గర బాయ్ అండ్ గర్ల్ కలిసి ఉంటారు చూడండి, మస్తు కల్చర్ అనిపిస్తుంది నాకు. అట్లా కలిసి ఉండి అర్థం చేసుకోవాలి మంచిగా, తర్వాత కుదిరితే పెళ్లి చేసుకోవాలి, కుదరదు అనుకుంటే విడిపోవాలి. దాంట్లో తప్పేం లేదు అసలు. నిజంగా లవర్స్ బేసిక్గా మనం కొంతమంది చూస్తుంటాం, వింటుంటాం, లవర్స్ చాలా బాగుంటారు అని అంటాం. కానీ విడిపోవడానికి మెయిన్ రీజన్ అమ్మాయి అని చాలా మంది చెప్తుంటారు. కానీ మిగతా కొంతమంది అబ్బాయి వల్లనే విడిపోయారు అనేసి కూడా చెప్తారు. నిజంగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అమ్మాయి నుంచి స్టార్ట్ అవుతుందా, అబ్బాయి నుంచి స్టార్ట్ అవుతుందా గొడవ అనేది? థర్డ్ పర్సన్ నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు, మంచినే ఉంటారు. థర్డ్ పర్సన్ అబ్బాయికి తగులుతాడా, అమ్మాయికి తగులుతాడా? ఎవరికైనా ఎప్పుడైనా తగలొచ్చు. మీరు ఒక్కసారి రిలేషన్ లో చూస్తే గర్ల్ బాయ్ క్లోజ్ గా బానే ఉంటారు, కొట్లాడుకుంటారు, కలిసిపోతారు, కొట్లాడుకుంటారు, కలిసిపోతారు. ఇవన్నీ షేర్ చేసుకుంటారు. ఎవరితోని? క్లోజెస్ట్ ఫ్రెండ్స్ తోని గర్ల్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్ తోని బాయ్. వాళ్ళు గర్ల్ తోనే మాట్లాడుతుందా అనుకుందాం, ఇట్లున్నాడే వాడు, ఇట్లా చేసిండే, కొట్లాడుకున్నామే, కొంచెం సైకోలాగా అనిపిస్తున్నాడే అంటే వదిలేసే అంటది. బాయ్తో మాట్లాడుతున్నా ఇట్లా చేస్తుంది రా, మస్తు పిచ్చి పిచ్చి చేస్తుంది అది ఇది అంటే వదిలేసే మామ, నీకేం తక్కువ, మస్తు దొరుకుతారు నీకు అని వాడు అంటాడు. అంటానే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా. మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడం కన్నా ఇన్ఫ్లుయెన్స్ కావడం చాలా ఈజీ. సో ఆ పిల్ల మాటలు అన్ని కూర్చుంటాయి, ఈ ఇంటికి ఫ్రెండ్ మాటలు కూర్చుంటాయి. ఏదో ఒక మూమెంట్లో కరెక్టే కదా, నాకేం తక్కువ దొరుకుతారు అనుకొని ఆ పిల్లని వదిలేస్తారు. లేదా ఈ పిల్ల కూడా వదిలేదా ఇంకా అంతే, నువ్వు కొట్లాడుతావు, కలిసిపోతావు అని ఎక్కిరిచ్చినట్టు మాట్లాడుతుంది. అరే ఫ్రెండ్స్ అందరి ముందు కూడా చీప్ అయిపోతున్నా, వీడి ఏంది, వదిలేద్దాం అన్నట్టు వదిలేస్తారు. ఇద్దరే ఉంటే కలిసే ఉంటారేమో అనిపిస్తుంది నాకు. థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో వాళ్ళ ముందు వీళ్ళు చేసే బిహేవియర్ అన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు వేరుంటే. కార్లో కూడా ఆలోచించండి, డ్రైవింగ్ చేస్తున్నాడు ఒకడు డ్రైవరు అంటే వీళ్ళు వెనకాల మాట్లాడుకునే విషయాలు వేరుంటాయి. ఫ్రెండ్ ఉన్నాడు అంటే వేరుంటుంది. ఎందుకంటే ఆ పిల్ల వీడిని కొడుతుందో తిడుతుందో. ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి థర్డ్ పర్సన్, ఏమంటాడు, అరే ఏంద్రా నిన్ను కంట్రోల్లో పెట్టుకుంది, అట్లా చేస్తుంది ఏంద్రా, నువ్వేం అనవారా, మాతోనైతే అట్లా కొట్లాడుతావు, ఇట్లా కొట్లాడుతావు, అది ఇంకా పెళ్ళామే కాలేదు నీకు ఆ పిల్ల, అయితే కూడా నువ్వు అంత కంట్రోల్లోకి పోయినావు, ఈడ బాయ్ ఎవరు గర్ల్ ఎవరు అర్థమైతే లేదు అని ఎక్కిరిస్తాడు. లేదంటే ఒకవేళ వీడు కంట్రోల్లో పెట్టిండు అనుకోండి, నువ్వు అడ్రస్ ఎందుకు వేసినావు, పబ్కి ఎందుకు పోయినావు, పబ్కి పోతే కూడా గొడవ చేస్తారు బాయ్స్. ఎందుకు పోయినా నాకు చెప్పకుండా అసలు ఎవరు వాళ్ళు ఫ్రెండ్స్, నేను వస్తున్నాను అని గుంజుకొని వస్తారు, పబ్ల నుంచి కొట్లాడతారు. అరే ఏంది ఇంత టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నీకు, వీని ఫస్ట్ వదిలేసాయి నువ్వు అంటారు. అంటే అట్లే ఉంటుంది రిలేషన్, ఏదో ఒకటి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం, నువ్వు నాకు కావాలి పూర్తిగా అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అట్లా చేస్తుంటారు. ఎవరి మాట వినరా థర్డ్ పర్సన్, వాళ్ళు కలిసి ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది. నిజంగా లవ్ లో సక్సెస్ అవ్వాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మరి? జాగ్రత్తలు అంటే ఏం చెప్తాము అంటే గొడవ అయినప్పుడు కాంప్రమైజ్ కావడం, కాంప్రమైజ్ కొట్టినా తిట్టినా ఓకే అది కరెక్ట్ అనడం అంటావా? అంతే అంటే అంతే కదా ఉండాలి. ఎందుకంటే కొంచెం ఏ రిలేషన్లో అయినా ఉంటాయి కొట్లాటలు, అవి విడిపోతూ ఉంటే కష్టమే అవుతుంది. సో దాని గురించి ఒకరు కాంప్రమైజ్ కావాల్సిందే, ఇట్స్ ఓకే అన్నట్టు ఉండాల్సిందే. అండ్ మనిషిలో ఇమ్యూనిటీ తగ్గుతుంది అని మీరు అనుకుంటున్నారా?
హ్యుమానిటీనా ఆ. ఏం తగ్గుతలేదు తగ్గేదలే అన్నట్ట. ఎట్లుందో అట్లనే ఉంది. ఏ విషయంలో కూడా మనిషి అనేవాడే స్వార్థపరుడు. ఇప్పుడు ఒక గర్ల్ ఉంది క్లాస్లో, మంచిగా ఉంది, ఇద్దరు ముగ్గురు ట్రై చేస్తుంటారు, నాకే పడాలని ఉంటుంది కదా, ఆడనే సెల్ఫిష్నెస్ ఉంటుంది. అండ్ హ్యుమానిటీ విషయానికి వస్తే కూడా నేను, నా కుటుంబం, నా పిల్లలు బాగుండాలి, వీళ్ళు సక్సెస్ కావాలి, ఇంతవరకు స్వార్థంగా ఆలోచిస్తాం తప్ప అందరూ బాగుండాలి, అందరూ హైలైట్ అయిపోవాలి అని అంత సమాజం పట్ల అట్లా అయితే థాట్ ప్రాసెస్ ఉండదు అని నా ఫీలింగ్. యు ఆర్ ఆల్వేస్ సెల్ఫిష్. సో మనకేం కావాలి అనేదే ఎక్కువ, అట్లా కూడా ఆలోచించని వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది. కానీ చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఫస్ట్ వాళ్ళు మంచిగా ఉండి మంచిగా చూసుకుంటే సరిపోతుందేమో. ఎందుకంటే పక్కింటి వాళ్ళ గురించి ఆలోచించేంత, పక్కింటి వాళ్ళు మన గురించి ఆలోచించేంత లేదు. ఇంకా వాళ్ళకు మనకేమన్నా అయితేనే మంచిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఓకే. అండ్ మనీ వర్సెస్ వాల్యూ, సొసైటీకి ఏది యూజ్ అవుతుంది అంటారు ఈ రెండిట్లలో? మనీనే యూజ్ అవుతుంది. ఎందుకు? మనీ ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ వాల్యూస్. ఎందుకంటే మస్తు రెస్పెక్ట్ ఇస్తారు డబ్బు ఉంటే. ఒక పార్టీకి నువ్వు పోవాలన్నా, నిన్ను రమ్మనాలన్నా 1కి 4 సార్లు పిలుస్తారు. వచ్చేసినావా, ఏడుంటావు, తొందరరా, ఇంకా రాలేదేంది అంటారు. అదే నీ దగ్గర డబ్బు లేక నార్మల్గా ఉన్నావు అనుకో, అరే వస్తే ఏంది, రాకపోతే ఏంది, వాడు ఫ్రీ మందు ఉందని వచ్చి తాగిపోతాడు అని పిలవాల్సిన అవసరం ఏముంది. అన్నీ కొంచెం దూరమే పెడతారు, పక్క టేబుల్లోనే కూర్చోబెడతారు. వీళ్ళు 10,000 ఫుల్ బాటిల్ తెప్పించుకొని తాగుతుంటే 5 మంది, డబ్బు లేని వాళ్ళకు 2,000 ఫుల్ బాటిల్, 1,000 రూపాయల ఫుల్ బాటిల్ నార్మల్ డ్రింకే పోస్తారు. ఫుడ్ కాడ కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఏడున్నాయి వాల్యూస్కి ఇంపార్టెన్స్. వాడు మంచోడైతే ఏంది, మన దగ్గర డబ్బు ఉందా లేదా, వాడు నార్మల్ వ్యాగనార్ కార్లు వస్తే అదే ఉంటుంది ట్రీట్మెంట్. లేదు నువ్వు పెద్ద కారు, మంచి కారు, 30 లక్షల కార్లు వస్తే అట్లనే ఉంటుంది ట్రీట్మెంట్. సో ఆబ్వియస్గా మనీ ఉన్న దగ్గరనే వాల్యూ ఉంటుంది. సో ఈ వాల్యూస్ని నమ్ముకొని ముందుకు పోతే ఏం కూడా రాదు. అట్లని ఏదో తప్పు చేసి సంపాదించమంటలేను, కానీ వాల్యూస్కి అయితే ఇంపార్టెన్స్ లేదు సొసైటీలో. ఓకే. ఫెయిల్యూర్ అయినప్పుడు ఎలా హ్యాండ్లింగ్ చేసుకోవాలి? ఫెయిల్యూర్ని ఫస్ట్లో అయితే హ్యాండిల్ చేయలేము, అందరికీ సేమ్ అనిపిస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు సారేగమప అని వస్తుండే, లిటిల్ ఛాంప్స్ అని. సారేగమప అని పెద్దవాళ్ళకు కూడా సింగర్ ప్రోగ్రామ్ వస్తుండే. యూఆర్ రిజెక్టెడ్, యూఆర్ ఎలిమినేటెడ్ అని చెప్తుంటే పిల్లలేమో వెక్కి ఏడుస్తారు ఆడనే. నేను ఈయనే ఉంటా అంటే కూడా వాళ్ళని మెల్ల జాగ్రత్త పంపిస్తుండ్రి. పెద్దవాళ్ళేమో నార్మల్ తీసుకొని ఓకే ఐఎమ్ ఎలిమినేటెడ్ అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతుండ్రి. అంటే మనం పెద్దగా అయ్యే కొద్ది ఫెయిల్యూర్స్ అలవాటు అవుతాయి, నార్మల్ అయిపోతాము. సో నాకు కూడా ఫస్ట్ టైం ఫెయిల్యూర్ వచ్చినప్పుడు జాబ్ రాలే కాలేజ్లో, మస్తు బాధ అయింది. అసలు ఇంత పనికిరానా నేను, ఏంది ఇది అని. తర్వాత చిన్న జాబ్ వచ్చింది, అప్పుడు బాధ అయింది. తర్వాత ఎప్పుడు ఫెయిల్యూర్ వచ్చినా, ఇప్పటికీ ఒకరు రిజెక్ట్ చేసినా, ఒకరు మాట్లాడకపోయినా మస్తు హర్టింగే ఉంటుంది. అంటే ఎక్కడికి పోయినా కూడా అరే ఏంది ఇట్లనా అట్లనా అని ఏమన్నా మాట్లాడతారు కదా, ఆ పాయింట్స్ అన్నీ ఆ ఫెయిల్యూర్ కన్నా ఎక్కువ జనాలు మాట్లాడేటప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానము అవన్నీ మస్తు బాధ పెడతాయి. ఇప్పుడు నేను చిరంజీవి హీరో మెగాస్టార్ ఉన్నారు కదా, హిట్ అయింది అనుకోండి సినిమా శశిరేఖ పరిణయం, నేను కంగ్రాచులేషన్ సార్ మస్తు అనిపించింది మూవీ అని మెసేజ్ చేసిన అనుకోండి, నాకు రిప్లై రాదు. అప్పుడు నాకు ఫెయిల్యూర్ ఫీలింగే వస్తుంది. అరే ఇంత ఫేమస్ అయినాం అనిపిస్తుంది, ఏదో సాధించినాం అనిపిస్తుంది, అందరు మన వీడియో చూస్తారేమో అనుకుంటాము. అసలు ఇంతవరకు చిరంజీవి సార్ అసలు మన వీడియోలు చూడలేదు, ఇక మీదట కూడా చూడడేమో, ఇట్లనే లైఫ్ ఎండ్ అవుతుందా, నేనేమో ఇన్ని సినిమాలు చూసినా కదా అని. అది రిజెక్షన్ లాగానే అనిపిస్తుంది వెన్ పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్ టు యూ. సో మన బర్త్డే పార్టీ చేసుకున్నాం, దాంట్లో మస్తు మందిని మనకు నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇన్వైట్ చేసిన, ఒక్కరు రాలే. అరే మస్తు బాధ అయింది. అంటే అసలు ఎందుకు రాలేదు, బర్త్డే అంటే చాలా బ్యూటిఫుల్ అకేషన్ కదా, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది కదా, ఎందుకు రాలేదు అంటే మేబీ వీ హ్యావెంట్ అచీవ్డ్ దట్ మచ్ ఇన్ లైఫ్ అనిపించింది. ధోని సినిమాలో అంటాడు కదా మానవ్ హీరో, ఆయన పేరు ఏది, సుశాంత్ సింగ్ రాజ్పూత్, ఏమంటాడు అంటే హీరోయిన్ సచిన్ ఆటోగ్రాఫ్ తీసుకురా అని అంటే తీసుకొని వస్తాడు. అసలు మీరెవరు ఏంది అంటే నేను కూడా ఇండియన్ టీమ్ క్రికెటరే అంటే మీరు నాకు తెలియదు సారీ అంటే నేను ఇంకా అంత అచీవ్ చేయలేదులే, ఏం సాధించలేదు అంటారు. అట్లా అనిపిస్తుంది లైఫ్. సో మనం సాధిస్తే ఆటోమేటిక్గా సచిన్ని గుర్తుపట్టినట్టు ఆ రెస్పెక్ట్ ఉంటుంది చూడండి, అది వస్తుంది. ఇంకా లాట్ మోర్ థింగ్స్ టు డూ, జస్ట్ అ బిగినింగ్ అనిపిస్తుంది నాకు. ఓకే. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఉమెన్ ఎలా ముందుకు రావాలి? ఈజీగా రావచ్చు, వాళ్ళు అనుకోవాలి అంతే. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎలా? ఫ్యామిలీ సపోర్ట్ అసలు ఉండదు, అది బాయ్ అయినా గర్ల్ అయినా. గర్ల్స్ కి అయితే అస్సలే ఉండదు, మీరు అన్నట్టు. బాయ్ అంటే కొంచెం అన్నా బయటకు వచ్చేదో చేస్తాడు, గర్ల్స్ కి ఉంటది. కానీ వాళ్ళ గట్ ఫీలింగే వాళ్ళని సక్సెస్ఫుల్ ఉమెన్ లాగా నిలబెడుతుంది. ఎందుకంటే కంగనా రనౌత్ ని చూసిన, ప్రియాంక చోప్రాని చూసిన, వాళ్ళకు కూడా ఏమి ఇట్లా
ఏమంటారు కదా, పూల కార్పెట్ రెడ్ కార్పెట్ పరిచి పిలవలేదు ఎవ్వరు కూడా. వాళ్ళు స్ట్రగుల్ చేస్తూనే సక్సెస్ అయినరు. అట్లనే కావాల్సిందే ఉంటుంది. అగైన్స్ ది ఆడ్స్, అగైన్స్ ది ఫ్యామిలీ ఇంటెన్షన్సే వీళ్ళు ముందుకు పోవాలి తప్ప ఎవరో సపోర్ట్ చేయాలి, ఎవరో మనతో పాటు రావాలి అంటే ఎవరు రారు అసలు. వాళ్ళకి ఇండిపెండెంట్గా నేనేం కావాలి, నాకు ఏం కావాలి అని తెలుసుకొని ముందుకు పోవడమే. ఒక్క పదంలో విజయం అంటే ఏంటి? విజయం అంటే నచ్చిన పని చేస్తూ నచ్చినన్ని డబ్బులు సంపాదిస్తూ నవ్వుకుంటుండడమే విజయం అనిపిస్తుంది. అది చాలా కొంతమందికి దొరుకుతుంది. అందుకే వాళ్ళ ఫేస్లో గ్రేస్ వేరు ఉంటుంది, ఆ గ్లో వేరు ఉంటుంది. బికాజ్ వాళ్ళకి అదృష్టం ఏంటంటే వాట్ దే లవ్ దే ఆర్ ఏబుల్ టు డూ దట్ ఇన్ లైఫ్. అప్పుడే మనం మన 100% ఇవ్వగలుగుతాం, మన పొటెన్షియల్ అంతా బయటికి వస్తుంది. లేదనుకోండి మనకు ఒకటి చేయాలని ఉంటుంది, సింగర్ కావాలని ఉంటుంది, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటావు. లేదా నీకు మంచి పొజిషన్లో రియల్ ఎస్టేట్ ఏదైనా చేసి ఉండాలని ఉంటుంది, ఆటో నడుపుకుంటుంటావు. అప్పుడు ఇరిటేషన్ వస్తుంది, అరే ఏంది లైఫ్, ఎందుకు ఇట్లా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. చాలా మంది అంటారు రెండు పడవల మీద ప్రయాణం ఎందుకురా, ఏదో ఒకటి చూస్ చేసుకో అని చాలా మంది సజెషన్స్ ఇస్తారు. నిజంగా అలా వెళ్తే సక్సెస్ అవుతారంటారు మనుషులు? అసలు అట్లా వెళ్ళకపోవడం మన చేతులు ఉండదు. కొందరు 2 పడవల మీద చేస్తారు, కొందరు 10 పడవల మీద చేస్తారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ ఫ్యామిలీ ఏమో అన్ని ట్రై చేయాలరా, అన్ని ట్రై చేస్తే ఏదో ఒకటి తగులుతుందని అంటారు. కొందరు ఏమంటారు అంటే మాస్టర్ ఆఫ్ ఆల్, జాక్ ఆఫ్ ఆల్ ఇస్ మాస్టర్ ఆఫ్ నన్, సో వాళ్ళు సక్సెస్ గారు అని కూడా అంటారు. సో మనం అన్ని చేయరాదు అని కూడా అనేవాళ్ళు ఉంటారు, ఒకటే దానిపైన ఫోకస్ చేయాలని. అంటే మనకు అంత నేర్పియలేదు. మనం నేర్చుకునేదే ఎప్పుడో 25 ఏళ్ళకి తెలుస్తుంది మనకు ఒక లైఫ్ అంటే ఇంత కష్టం ఉంటుందా బయటకు వచ్చినాక. అప్పటి లోపలనే అంత అయిపోతుంది మన ఏజ్, ఎనర్జీ. తర్వాత ఏం చేస్తామో తెలియదు. అట్లీస్ట్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మన సోల్కి కిక్ ఇచ్చే పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, కొంచెమన్నా ప్రోగ్రెస్ ఉంటుంది లైఫ్లో. నిజంగా చాలా మందికి స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది చాలా ఉంటుంది. నిజంగా ఆ ఒత్తిడి నుంచి మనిషి కోలుకోవాలంటే ఆ టైంలో చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి? పబ్బుకు పోవాలి, 2 పెగ్గులు వేయాలి, ఓకే, లేదా ఒక బియర్ తీసుకోవాలి, తాగాలి, క్రిస్పీ కార్న్, హెల్త్ కూడా చూసుకోవాలి, మసాలా, మంచి హెల్తీగానే ఉంటాం. అట్లయితేనే స్ట్రెస్ ఎక్కువ ఖరాబ్ చేస్తుంది బాడీని. స్ట్రెస్ ఫ్రీ ఉంటేనే మైండ్ షార్ప్ గా పనిచేస్తుంది. సో వాళ్ళకు న్యూజిలాండ్ వాళ్ళకైతే క్రికెటర్స్ కి వాళ్ళకు పార్ట్ ఆఫ్ దేర్ డైట్ ఉంటదంట బియర్ అనేది. వాళ్ళు మ్యాచ్ అయిపోయినాక కూడా మంచి ఒక బియరో 2 బియర్లు తాగి, అది కూడా ఫుడ్ లాగానే, అది వీట్ తో తయారు చేస్తారు కదా, కాన్సన్ట్రేటెడ్ వీట్, అది కూడా ఫుడ్ లానే తీసుకొని పండుకొని లేచి మళ్ళీ నార్మల్గా నెట్ ప్రాక్టీస్ చేస్తారు, క్రికెట్ ఆడతారు. అలా చేయమని చెప్తలేను. స్ట్రెస్ వచ్చినప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ కూడా, ఇవన్నీ ఉన్నాయి కదా ఇంత వైబ్ ఉన్న ప్లేసెస్, ఏఎంబీలు ఎట్లుంటాయి పబ్బులు, A19 అని, క్లబ్ రోగ్ అని, ఇంకా ఫైర్ ఫ్లై ఏదో ఉంటుంది. ఇవన్నీ ఇట్లా తెలుగు పాటలు పెడతారు, కొన్ని ఇట్లా స్క్రీన్ ఉంటుంది, కొన్ని ఇట్లా ఉండదు, మస్తు ఎగురుతుంటారు, దుంకుతుంటారు. మనం ఎగురొచ్చు, దుంకొచ్చు, లేకపోతే వాళ్ళని చూస్తే చాలు మజా వస్తుంది, ఇంత మంచిగా ఉందా లైఫ్, స్వర్గం అంటే ఎన్నో ఉండదు, ఇన్నే ఉంది అనిపిస్తుంది. అట్లా ఎంజాయ్ చేయాలి, తప్పేం లేదు. స్ట్రెస్ రిలీఫ్ కోసం అవి ఉన్నాయి. అప్పుడప్పుడు తాగడంలో తప్పేం లేదు, వన్స్ ఇన్ ఏ వైల్, ఓకే, అడిక్ట్ కాకుండా. అండ్ ఓవర్ థింకింగ్ వల్ల మనిషికి ఎలాంటి లాభాలు ఉంటాయి అంటారు? ఓవర్ థింకింగ్ చాలా తక్కువనే ఉంటాయి. పాజిటివ్ సైడ్ చూస్తే మా అన్నది ఒక వీడియో ఉంటుంది, మస్తు అనిపిస్తుంది అది చూసినప్పుడు. ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళని, నువ్వు ఎప్పుడు ఓవర్ థింకింగ్ చేస్తావు, ఇంతేనా నువ్వు అని తిడుతుంటాము. కానీ వాళ్ళు ఎంత కన్సర్న్ ఉంటే ఓవర్ థింక్ చేస్తారు. అది ఇంకా మెసేజ్ రాలే, ఇంకా ఫోన్ చేయలేదు ఏంది అని, లేకపోతే ఇంకా వేరే వాళ్ళతో ఉన్నారా, ఇది అది అని ఒక రిలేషన్లో కూడా ఒక ఓవర్ థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది చూడండి. అది చాలా మంచిదే అన్నట్టు ఒక వీడియోలో చెప్పిండు. అంటే నిజంగానే ఓవర్ థింకింగ్ అనేది నా పర్స్పెక్టివ్లో అయితే ఫస్ట్ నుంచి ఆ పాజిటివ్ సైడ్ నేను చూడనంత వరకు అయితే మస్తు నెగటివే అది. ఎందుకంటే ప్రతిదీ ఓవర్ థింక్ చేస్తే నువ్వు ఇక థింక్ చేయడం కూడా తగ్గిపోతుంది తర్వాత. సో జస్ట్ నార్మల్గా థింక్ చేయాలి, వదిలేయాలి, అంతేగాని ఓవర్ థింక్ చేసినంత మాత్రాన ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. అవునా? అండ్ లైట్ తీసుకోవాలి. ఓకే. అండ్ సోషల్ మీడియా మీద మీ అభిప్రాయం ఏంటి? ఐ లవ్ సోషల్ మీడియా బికాస్ ఐఎమ్ ఇంటూ ఇట్. ఐ మీన్ లవ్ ఇస్ సోషల్ మీడియా. ఇట్ హాస్ గివెన్ మీ ఎవ్రీథింగ్, బ్రెడ్ అండ్ బటర్ ఇచ్చిందే సోషల్ మీడియా. ప్రతి రూపాయి, ఇంట్లో బియ్యం ఉన్నాయంటే అది సోషల్ మీడియా వల్లనే. అందుకే ఐ లవ్ మై ఫోన్, మై ఎడిటింగ్ యాప్స్, సోషల్ మీడియాలో ఉండే ఆ కంటెంట్ కానీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంటుంది, వాళ్ళకి ఎంత కష్టము పాపం, ఎవరికి అర్థం కాక కమెంట్స్ అన్ని నెగిటివ్ పెడుతుంటారు. నువ్వు ఇంతేనారా, ఇట్లనా, మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీరు అక్కడ పోయింటారు. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొందరు మాల్డీవ్స్ పోతుంటారు, ట్రిప్స్ వేస్తుంటారు, వాళ్ళని కూడా సతాయిస్తారు. ఎందుకు పోయినావు, ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు, నా డబ్బులు తీసుకొని పోయినావా అన్నట్టు చేస్తుంటారు. సో అందరు ఇరిటేట్ చేస్తున్నా కూడా, నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నా కూడా వాళ్ళు అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ వచ్చి వీడియోస్ చేస్తుంటారు చూడండి, మస్తు అనిపిస్తుంది. ఇట్ హాస్ గివెన్ అస్ ఏ ప్లాట్ఫామ్. ఇంట్లోనే ఖాళీగా ఉండలేక పెద్దోళ్ళు అవకాశం ఇయ్యరు,
మనం తిరుగుతాము, కానీ వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. సినిమా యాక్టర్లం కాలేము, క్రికెటర్లం కాలేము. అట్లీస్ట్ దీని నుంచి అన్నా వీ కెన్ షో అవర్ టాలెంట్. అంటే మనకి ఏముంది, ఏం చెప్పాలనిపిస్తుంది, అసలు ఏం చూపించాలనుకుంటున్నాం. మాట్లాడకుండా డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి సింగర్స్ ఉన్నారు, మంచి స్పీకర్స్ ఉన్నారు, స్టోరీ టెల్లర్స్ ఉన్నారు, డిఫరెంట్ జోనర్స్. బిగ్ బాస్ కూడా ఎంత ఎంజాయ్ అవుతుంది మనకు, దానివల్ల ఎంత మజా వస్తుంటది. త్వరలో బిగ్ బాస్కి వెళ్ళే ఛాన్స్ ఉందంటే కదా వంశీ? బిగ్ బాస్ కి వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రతి ఇయర్ చెప్తూనే ఉంటారు. ఆదిరెడ్డి గారు కూడా చెప్పిండ్రు ఒక వీడియోలో, వంశీ వస్తున్నాడు అని. అమ్మయ్య ఇక కాల్ వస్తుందా అనుకున్నా నేను. వెళ్ళే ఛాన్స్ ఉంది అయితే, ఉంది 100%. ఇంట్రెస్ట్ ఉంది అయితే మాట్లాడి పొబుదే అవుతుంది. సో అదొక డిఫరెంట్ టైప్ కదా, అందరూ ఎంజాయ్ చేస్తారు. నా ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. జనాలందరికీ కూడా ఎవరికైతే మనం ఇంకా తెలిసి ఉండమో తెలుగు రాష్ట్రాలలో వాళ్ళందరికి ఇంటింటికి మా టీవీ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది కాబట్టి అందరికి తెలిసే ఛాన్సెస్ ఎక్కువనే ఉంటాయి, పోబుద్దే అవుతుంటది. కానీ బేసిక్ గా చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా వెళ్ళినాం అనేసి కూడా చాలా మంది కంటెస్టెంట్స్ చెప్పారు. సో మేబీ ఏ రీజన్ వల్ల వాళ్ళు అనొచ్చు అంటారు మరి? కొందరికి మైనస్ కూడా అయింది, కొందరికి ప్లస్ అయింది. హర్యానా ప్లస్ అయింది అనిపిస్తుంది, మహబూబ్ కి. అంటే నాకు తెలిసి ఎలాంటి ఫాలోయింగ్ లేకుండా లో ప్రొఫైల్ నుంచి వెళ్తే కొంచెం హై ప్రొఫైల్ వచ్చే ఛాన్స్ ఉందేమో, హై ప్రొఫైల్ నుంచి లో ప్రొఫైల్ కి వచ్చినట్టు అనిపిస్తుందేమో అని నా థింకింగ్. అంటే కొందరికి మైనస్ అయి ఉండొచ్చు, బాబు గోగినేని ఇలాంటి వాళ్ళకు. లేకపోతే మరి ఇంకెవరు గుర్తొస్తలేరు కానీ ఆదర్శ్, ప్రిన్స్ వీళ్ళకి కూడా మరి అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు. అట్లా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ నాకైతే ఏం తెలియదు. అంటే నాకు ఇప్పుడు వెళ్ళినామా చేసినామా వచ్చినామా అన్నట్టు, దాని వల్ల బెటర్ కావచ్చు, వర్షానికి ఏం లేదనిపిస్తుంది. నథింగ్ టు లూజ్ స్టేజ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. బికాస్ అరే ఏం చేసినా జడ్జ్ చేస్తారు, ఇంకా అది పోయినందుకు అట్లీస్ట్ జనాలకన్నా తెలుస్తుంది కదా. మీకు ది బెస్ట్ సీజన్ అంటే ఏది నచ్చింది బాగా? లైక్ నాకు కౌశల్ది మస్త్ సెకండ్ సీజన్, కౌశల్ ఆర్మీ, అది ఒకటి ఫుల్ చూసిన. దాంట్లో కిరీట్ తో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది చూడండి, కళ్ళల్లో ఏమో వేస్తుంటే అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతాడు. అక్కడ నుంచి యునానిమస్ గా కౌశల్ ఆర్మీ అని అసలు ఏ వీక్ కూడా డౌట్ ఉండకుండే, కౌశల్ పోతాడు అనే డౌటే ఉండకుండే. లాస్ట్ కూడా అట్లనే గెలిచిండు, అదొకటి బాగా అనిపిస్తుంది. అండ్ సన్నీ కొంచెం నార్మల్ గా వచ్చిండు కానీ మస్త్ హైలైట్ బిగ్ బాస్ అయిపోయిండు. అండ్ రీసెంట్ గా కళ్యాణ్ పైన కూడా అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండే స్లోగా స్టార్ట్ చేసిండు, ఎక్కడికో పోయి అయిపోయిండు కదా, మంచిగా అనిపిస్తాయి ఇవన్నీ. రాహుల్ సిప్లిగన్స్ కూడా ఫస్ట్ ఒక ఎపిసోడ్ చూసిన, పక్కా అవుతాడు అనిపించింది చూస్తే, యాటిట్యూడ్ అది అయిపోయిండు. సో ఫస్ట్ సీజన్ హోస్ట్ గా ఎన్టీఆర్ చేశారు, సెకండ్ సీజన్ నాని చేశారు, అండ్ మిగతా అన్ని సీజన్స్ నార్జనార్ చేశారు. ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారు దానిపైన? మస్తు అనిపిస్తుంది, చాలా కష్టం. ఎవరు హోస్ట్ బాగుంటది మీకు? ఎన్టీఆర్ది మంచిగా అనిపిస్తుండే, తిడుతుండే అన్న అన్న అంటుండ్రి వీళ్ళందరూ. నాకు తెలిసి ప్రిన్స్ ఆ టైంలో కూడా ఎన్టీఆర్ కదా, మస్తు తిడుతుండే, వాళ్ళు భయపడుకుంటుండ్రి. సింహాద్రిలా ఎన్టీఆర్ని చూసినట్టే చూస్తుండ్రి, సారీ అన్న అనుకుంటుండ్రి. మస్తు అగ్రెసివ్ గా మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుండే ఎన్టీఆర్ చేయడం. అండ్ బిగ్ బాస్ లో కామన్ పీపుల్స్ కూడా చాలా ఆపర్చునిటీ ఇస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? లైక్ మంచి పని చేస్తున్నారు, అది టాప్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ అనేది. ఇంట్లో పేరెంట్స్ అందరూ తిడుతుంటారు పిల్లల్ని, ఏంద్రా ఎప్పుడు అదే చూస్తావు అంటారు. చాలా మందికి బిగ్ బాస్ చూస్తావా నువ్వు అని ఎక్కిరిస్తారు, కొందరు చూడని వాళ్ళు. అంటే దాంట్లో లైఫ్ ఉంటుంది, ఒక పర్సన్ 24 hours చూపిస్తే దాంట్లో ప్లస్లు మైనస్లు అన్ని చూపిస్తే ఎట్లుంటాడు, మైండ్ సెట్ ఎట్లుంటుంది. కొట్లాడినప్పుడు కూడా మనం చూస్తుంటాం వాళ్ళ కొట్లాట. సో ఒక సీజన్ లా అభిజిత్ ఇంకా ఆయన పేరేంటి సోహెలా అఖిల్ అభిజిత్ అఖిల్ కూడా ఒక కొట్లాట ఉంటది మనకు. చిన్నప్పటి నుంచి ఇండియన్స్ గా తెలుగు వాళ్ళగా అయితే ఇంకెక్కువ ఇష్టం కదా, ఒకరు కొట్లాడుతుంటే వాళ్ళు ఇద్దరు కొట్లాడుతుంటే మస్తు మజా వస్తుండే. టామ్ అండ్ జెర్రీ లాగా వాళ్ళు కొట్లాడుతుండ్రి. అభిజిత్ ఒక మాట అంటుండే, అఖిల్ ఒకటి అంటుండే, బలైనవు నువ్వు, నేను పులి అంటే నువ్వు మేక అని ఒక ఎపిసోడ్ ఉంటుంది. తనిష్ది కౌశల్ది కూడా బాగుంటుండే ఫైట్, తనిష్ది కూడా ఉంటుండే. తర్వాత బాబు గోగినేని అండ్ కౌశల్ది కూడా ఒకటి ఉంటది. అట్లా దాని వల్ల ఏం తెలుస్తుంది అంటే, ఇంట్లో కొట్లాడుకున్నప్పుడు సైలెంట్ ఉంటే కరెక్టా, వాదిస్తే కరెక్టా, రియాక్ట్ కావాల్సిన టైంలో రియాక్ట్ కావాలి కదా. మనం ఎందుకు అప్పుడప్పుడు సైలెంట్ ఉంటాం, అప్పుడప్పుడు కొట్లాడతాం అంటే జనాలకు మనం ఎట్లా నచ్చుతాం, మనం ఎట్లా నచ్చుతాం అని మనం మొత్తం అనలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రవి యాంకర్ ఉన్నాడు కదా, అని ఏం పర్ఫామ్ చేయకుండానే బయటికి వచ్చినట్టు అయింది. అంటే పర్ఫామ్ చేద్దాం అనుకుంటేనే ఎలిమినేట్ అయ్యింది. శ్రీముఖి పైన ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కానీ రాహుల్ సిప్లిగంజ్ అయింది అనుకుంటా. శ్రీముఖి ఖచ్చితంగా అవుతుంది అనిపిస్తుండే, గీతామాధురి ఆ టైంలో కూడా వేరే సీజన్ లో అవుతుంది అనిపిస్తుండే, వాళ్ళు కాలే.
అంటే ఫేవరెట్స్ గారు ఇక్కడ ఫస్ట్ నుంచి ఫేవరెట్ ఉండి ఫస్ట్ నుంచి హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళకు కన్నా కామన్ మ్యాన్ ఎవరికి తెలియని వాళ్ళకి ఒకసారి అయిపోతుంటారు. అంటే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎవరు హీరో అవుతారు, ఎప్పుడు ఎవరు గారు. విజయ్ దేవరకొండ అందరినీ దాటుకుంటూ పోయిండు కదా. అవును. ఇప్పుడు నాగ శౌర్య హీరో కానీ నాని కన్నా పెద్ద హీరో ఏంటి అనిపిస్తుంది ఒక్కొక్కసారి విజయ్ దేవరకొండ చూస్తే. అంటే అట్లా ఈ మధ్యన ఫ్లాప్లు వచ్చినాయి కానీ ఆ క్రేజ్ ఆ ఫాలోయింగ్ గురించి చెప్తున్నా. అంటే ఆల్మోస్ట్ అల్లు అర్జున్ లెవెల్ ఉంటుంటారు ఫాలోవర్స్ కానీ క్రేజ్ కానీ. అది వచ్చింది అంటే జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అట్లా ఎదిగిండు అంటే లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అన్నట్టే కదా. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోల కొడుకులే ఏం కాకుండా అయిపోతుంది. నిజంగా వితౌట్ బ్యాక్గ్రౌండ్ అయిపోయిండు కదా. నిజంగా ఇండస్ట్రీలో రావాలంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, డబ్బాను ఉండాలంటారు. నిజంగా ఇది వర్తిస్తుంది అంటారు. నిజంగా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్కి హెల్ప్ చేసినట్టు, మహేష్ బాబుకి చేసినట్టు చేస్తుంది. కానీ అదేం లేదు, టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. అవునా? ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఏమైనా అయిపోవచ్చు. చిరంజీవి అయ్యిండు, రవితేజ అయ్యిండు, విజయ్ దేవరకొండ అయ్యిండు. వీళ్ళే ఎగ్జాంపుల్ కదా. మరి ఎక్స్క్యూజెస్ ఇయరాదు. చాలా మంది వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆడిషన్స్ కి పోతారు. అవును. చాలా మంది ఆడిషన్స్ కి వెళ్తానో ఎక్కడ ఏం జరిగిందంటే వేస్ట్ బ్రో, టైం వేస్ట్ అని కూడా చాలా మంది అంటారు. నిజంగా ఆడిషన్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? నేను కూడా చేసిన ఆడిషన్స్ శ్రీనివాస కళ్యాణం మూవీకి. టాలెంట్ ఉన్న వాళ్ళ పేరు రాసుకుంటారు, వీళ్ళకి కూడా టాలెంటే కావాలి. అట్లేమి ఒకరిని వద్దంటే వీళ్ళకి ఏం రాదు. వాళ్ళకి నిజంగా టాలెంట్ ఉంటే వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళకి కూడా ఒకటే సినిమా ఒకటే ఆఫీస్ ఉండదు కదా. 10 ఆఫీసులు ఉంటాయి, 10 తిరగొచ్చు. దాంట్లో ఏదో ఒకటి క్లిక్ అవుతుంది. ఓపిక ఉండదు మనకి, ఇంకొకరి మీద వేస్తాం. కాలేజ్లో కూడా అదే చేస్తారు. జాబ్ రాకుంటే వాడు హెచ్ఆర్ వేస్ట్ గాడు ఉన్నాడు, అట్లా ఎవరైనా క్వశ్చన్లు అడుగుతారు, అన్న రెజ్యూమే నచ్చలేదంట వానికి, నా హాబీస్ నచ్చలేదంట అని వాళ్ళ మీద వేస్తాం. కానీ ఎక్స్క్యూజెస్ ఈజీ ఇవ్వడం. సాధించాలనుకున్న వానికి, టాలెంట్ ఉన్న వాడిని ఎవరు ఆపలేరు. అండ్ లైక్ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు, రిలేషన్స్ మధ్యలో కావచ్చు, మ్యారేజ్ మధ్యలో కావచ్చు, క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ చూపిస్తుంటారు. సో ఓవరాల్ గా క్యాస్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? క్యాస్ట్ మీద చిన్నప్పటి నుంచి ఫస్ట్ కొన్ని ఇయర్స్ నాకు కూడా ఉంటుండే. రెడ్డి అంటానే అరే రెడ్డి ఉన్నాడు వీడు, అభిలాష్ రెడ్డి ఇంతనే ఎక్కువ ఉండొచ్చా, ఏ ఉండడం కరెక్ట్ ఏమో. అందరినీ చూస్తుంటాం కదా ఊర్లో కూడా, నమస్తే పటేలా ఇట్లా అంటుంటే హో ఇట్లా నా క్యాస్ట్ ఇట్లా. తర్వాత అసలు అది ఏం కిక్కియలే నాకు. అంటే ఏ క్యాస్ట్ అని కాదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యాస్ట్ కన్నా అనిపించి అందరితో ఉంటుంటే తిరుగుతుంటే మజానే వస్తుంది. ఇప్పటికీ కూడా ఎవరన్నా ఎప్పుడన్నా టాపిక్ మాట్లాడుతుంటే అసలు డైజెస్ట్ కాదు నాకు. సో నార్మల్ క్యాస్ట్ ఒక పిల్ల నచ్చిండే నాకు. ఇంట్లో కూడా చెప్పిన ఆ పిల్లని చేసుకుంటా నేను అంటే, అవునారా వాళ్ళు వేరే క్యాస్ట్ ఏమో కదా అంటే, ఏం కాదు నాకు నచ్చింది నేను చేసుకుంటా అంటుంటే. అంటే అట్లా ఏమి ఉండకుండా అసలు క్యాస్ట్ ఏముంటుంది అనిపిస్తుంది. సో అది అట్లా డివైడ్ చేసిండ్రు కానీ వన్ డే వి ఆల్ విల్ బీ వన్ అనిపిస్తుంది నాకు. అదంతా తీసేయాలి. ఇప్పటివరకు జరుగుతున్నాయి క్యాస్ట్ ఫీలింగ్స్ మస్తు జరుగుతున్నాయి. అస్సలు ఒప్పుకోరు. పెళ్ళి అంటే అయితే ఇక పగ ప్రతీకారం తీర్చుకోబుద్ది అవుతుంది. వాళ్ళ అన్నలకు వాళ్ళకి తక్కువ క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకుంటే, ఆడపిల్ల అయినా మగపిల్లడైనా ఫస్ట్ వాళ్ళని చంపే బుద్ధి అవుతుంది. ప్రాణం తీసేసినా సరే పరువు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అంటే ఉంటదేమో లోపల, కానీ అది కరెక్ట్ సొల్యూషన్ కాదనిపిస్తుంది నాకు. ఒప్పుకోకుంటే పోని వాళ్ళది వాళ్ళు బతుకుతారేమో వదిలేసేయాలి అంతేగాని ఆ పగని లోపల పెట్టుకొని కొందరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు, కొందరు వాళ్ళనే చంపేస్తారు. దానివల్ల ఏమొస్తుంది? మనం ఇంకా ప్రోగ్రెస్ కాకుండా వెనకాకే వెళ్ళిపోతాం కదా. సో కొంచెం ఆలోచించాలి. లవ్ అనేది, ఫ్రెండ్షిప్ అనేది క్యాస్ట్ చూసుకొని పుట్టది. అది ఆటోమేటిక్గా ఒక సెకండ్లో జరిగిపోతుంది. కాబట్టి అది అప్రిషియేట్ చేయాలి అంతే. బేసిక్గా ఏదైనా శుభకార్యం చేయాలన్నా, ఇంకేదన్నా పని చేయాలన్నా కొంతమంది దేవుని కాడికి వెళ్ళి పూజలు చేపిస్తారు. సో ఓవరాల్ గా దేవుని పైన మీ ఒపీనియన్ ఏంటి? చాలా కరెక్ట్. కొంతమంది ముహూర్తంలో పెడతారు, కొందరు బలిస్తారు, కోళ్ళని మేకలని అన్ని వర్తిస్తాయా? చాలా నిజం అది. యాక్చువల్ గా అది పాతకాలం నుంచి మన తాతలు తాతమ్మలు వాళ్ళకు బ్రెయిన్ మస్తు ఎక్కువ. అందుకే ఇవన్నీ సృష్టించిండ్రు, అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఇప్పటికీ నిన్న ఒక ఓపెనింగ్ కి పోయినా నేను. ఆయన ఒక పెద్ద మెషిన్ తీసుకొచ్చిండు, స్టార్ట్ చేసిండు. ఏంది అని అడిగితే మా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఆయన ఏం లేదు వాళ్ళ గురూజీ ఉంటాడంట, ఆయన నమ్ముకొని బిజినెస్ పెట్టేసిండు. వాళ్ళ గురూజీ చెప్పిండు ఇది పెట్టేసే, ఇది ఇట్లా సక్సెస్ అయిపోతుంది, ఇది ఏదో చెప్పిండు, పెట్టేసిండు. ఫూలిష్ అనిపిస్తుంది కొందరికి. చెప్పడం ఏంది, ₹1,00,00,000 ఖర్చు పెట్టడం ఏంది. నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే బియాండ్ అవర్ పవర్ దెర్ ఈస్ సమ్ అదర్ పవర్. ఆ జాతకాలు కానీ, మన పేర్లు పెట్టే విషయం కానీ, అగ్రహణము అవన్నీ ఉంటాయి కదా. మొన్న చంద్రగ్రహణం మీద వచ్చింది హోలీ రోజు, మస్తు పవర్ఫుల్ అనిపించింది. చీకటి అయిపోవడము, ఎనర్జీస్ అన్ని డిఫరెంట్ అనిపిస్తాయి నాకు. సో ఈ జాతకాలు, రాశులు, ఇవి రాశి ఫలాలు ఇవన్నీ ఉంటాయి కదా,
అన్ని నమ్మబుద్ధి అయితే సత్యనారాయణ వ్రతం చేసినాక కూడా మస్తు పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, ఇంట్లో కూడా మస్తు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, గృహప్రవేశం అప్పుడు కూడా మస్తు మజా వస్తుంది. వర్షాలు పడకుంటే కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అప్పట్లో పూజలు ఏవో చేసిండ్రు, ఇట్లా వేస్తారు హోమంలో అవి ఇవి, అవి సైంటిఫిక్ గా మరి ఎందుకో నాకు తెలియదు కానీ అవన్నీ చాలా ఇంపార్టెంట్. పూజారులు కూడా మస్తు ఉంటారు గుడిలల్లో కొందరు, అంటే వాళ్ళు అక్కడే ఉండి ఆ గర్భగుడిలు ఉండి 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 ఎనర్జెటిక్ ఉంటారు వాళ్ళు. అంటే ఈవెన్ దేవుడు కూడా వైబ్స్ మీకు తెలుస్తుండొచ్చు. ఎప్పుడు తిరుపతి పోతే అసలు మ్యూట్ అయిపోతుంది బ్రెయిన్, అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. దేవునితో ఇంకా కొంతసేపు అట్లా చూస్తూ ఉండబుద్ధి అవుతుంది అంటే వెళ్ళిపోమంటుంటారు. సో అది మస్తు ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ. దేవుడు ఉన్నాడు, పవర్ ఉంది, జాతకాలు అన్నీ ఉన్నాయి. ఓకే, హిందూగా నేను నమ్ముతా. అండ్ మిడిల్ క్లాస్ కష్టాలు అంటే ఏం చెప్తారు? మిడిల్ క్లాస్ కష్టాలు ఎట్లుంటాయంటే అటు ఏదైతే అది అవుతుంది అని గొప్పలాగా ఎంజాయ్ చేయలేము. రేపటి గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఈరోజు కొత్త షూస్ కొనుక్కుంటే అది దేనికన్నా వస్తుందేమో అని పోస్ట్ పోన్ చేస్తూ పోతాం. అంటే ప్రతిదీ ఒక పోస్ట్ పోన్ యాటిట్యూడ్ ఉంటుంది. అంటే లో క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు వచ్చింది ఆ రోజు ఖర్చు పెట్టి అట్లా ఎంజాయ్ చేస్తుంటారు. హై క్లాస్ వాళ్ళు ఏమో వాళ్ళకి వస్తూనే ఉంటుంది కాబట్టి అట్లా ఎంజాయ్ చేస్తుంటారు. మనమే కాంప్రమైజ్ అయ్యి బతుకుతాము. ఒకసారి చట్నీస్కి పోయినాం హిమాయత్ నగర్లో, అక్కడ థాలీ ఆర్డర్ ఇచ్చినాం. మమ్మీ డాడీ తింటలేరు, నాకు ఒక్కనికి ఆర్డర్ ఇచ్చిండ్రు. ఎందుకు అంటే డబ్బులు లేవు. దాంట్లో ఏదో జామున్ ఏదో తీసుకొని మమ్మీ కొంచెం తిన్నది, డాడీ కూడా ఏదో స్వీట్ అప్పడం ఏదో తీసుకొని తిన్నాడు. ఒక బిల్లు కట్టేసిండ్రు, తిన్నా. నాకు బాధనే అవుతుంది, వాళ్ళు తింటలేరు, నేను ఒక్కరిని తింటున్నా, ఇట్లుందా మన పరిస్థితి అనిపించింది. చట్నీస్లోకి పోయి ఫస్ట్ అయితే బయటకు వచ్చినాం, తర్వాత మళ్ళీ పోయి నాకు కావాలి నేను తింటా అంటే ఒక థాలీ ఆర్డర్ ఇచ్చినాం. అంటే మిడిల్ క్లాస్ కష్టాలు చూడండి. ఎక్కడికన్నా పోయినా కూడా పబ్కి పోదాం అంటే కూడా ఆడ ఆర్డర్ ఇద్దాము ఫుల్ బాటిల్ అంటే అది 10,000 ఉంటుంది. అదే మనం బయట కొనుక్కుంటే అది 2,000 3,000 ఉంటుంది. అందరం తాగొచ్చు కదరా అని బయటకు వచ్చి తాగుతాం, లేదా కార్లోనే తాగుదాం, చిన్న చేప పరుచుకొని ఏదైనా కళ్ళు పార్టీ చేసుకుందాం. ఇట్లా పనిచేస్తుంది బ్రెయిన్. కానీ మనకు ఏదో చేసేసాలి పోవాలి అని ఆలోచించాం. డీజిల్కి కూడా కౌంట్ చేస్తాం. వైజాగ్ పోయి వస్తాం బీచ్కి, ఎంత అవుతుంది అని అందరం దాన్ని డివైడ్ చేసుకొని పంచుకొని అట్లా బతుకుతుంటాం. సో కాంప్రమైజ్ లో ఒక సఫకేషన్ ఉంటుంది. అదేమి మిడిల్ క్లాస్ అబ్బాయిలం, మిడిల్ క్లాస్ మేము అని గర్వంగా చెప్పుకోనికి ఏముంటుంది. ఫస్ట్ హై క్లాస్కి పోబుద్ది అవుతుంది. ఏదైతే అది అవుతుంది. ఒక నెల రోజులు మనం పని చేయకున్న రోజులు గడవాలి, నెల రోజులు కష్టపడితే 6 నెలలు డబ్బులు ఉండాలి. ఆ ఫేజ్ చూడబుద్ది అవుతుంది. ఎందుకంటే ఆఫీసులలో కానీ ఏడైనా కూడా రెస్పెక్ట్ ఉంటుంది కదా. మనకు ఫంక్షన్కి పిలుస్తారు. ఎవరన్నా మిడిల్ క్లాస్ వాళ్ళని ఫస్ట్ రోలో కూర్చోబెడతారా? మంచి కద్దర్ షర్ట్ వేసుకొని హై క్లాస్ వాళ్ళని, మంచి పట్టు చీరలు బంగారం వేసుకున్న వాళ్ళని కూర్చోబెడతారు తప్ప మనం వెనకాల కూర్చొని ఇన్ఫీరియర్ ఫీలింగ్తోనే చచ్చిపోవాల్సి వస్తుంది. ఆ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ. అండ్ వంశీకృష్ణ గారు ప్రతి దాని మీద కూడా అవలీలగా మాట్లాడుతుంటారు. అండ్ వంశీకృష్ణ గారు ఫ్యూచర్ గోల్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏం లేవు. పేపర్ అంటావా? వైట్ పేపర్, గో విత్ ది ఫ్లో అంటారు కదా, ఆ స్టేజ్కి వచ్చిన నేను. ముందు ఉంటుండే ఏదైనా చేయాలి, ఇట్లా చేయాలి, అట్లా అయిపోవాలి, ఇట్లా అయిపోవాలి. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, ఏం చేసినా చెయ్యకున్నా ఆలోచించకున్నా లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఉన్న ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ పోవడం తప్ప దీన్ని కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతి ఒక్కటి ఒక్కరికి సెట్ కాదు. అంటే ప్రతి ఒక్క విషయం చెప్తారు కదా, ఇప్పుడు ఇట్లా అట్లా, ఇప్పుడు కోలికి సెట్ అయింది, మనకు కాదు, మనం కామన్ మ్యాన్ కదా. సో అట్లా కొన్ని విషయాలు వర్కౌట్ కావనిపిస్తుంది నాకు. ఎయిమ్స్ గోల్స్ కూడా ఏం పెట్టుకోవాలో అర్థమైతలేదు. క్రికెటర్ అదైతే అయిపోయింది ఏజ్. చిన్నప్పుడు అది ఉంటుండే, అమ్మాయి అనిపిస్తుంది, ఐఏఎస్ గమ్మంటుండ్రి, ఆ ఏజ్ అయిపోయింది. క్రికెటర్ది అయిపోయింది. సినిమా యాక్టర్దా అది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేపే వచ్చేది అంత సీన్ లేదు. వచ్చినా కూడా చేయలేం. డాన్స్ రాదు, యాక్టింగ్ రాదు, ఏం రాదు. సో అట్లా పెద్ద ఆశయాలు లేవు. ఉన్న దాంట్లో అప్పులు కొన్ని ఏమన్నా ఉంటే అవి తీరిపోయి పీస్ ఆఫ్ మైండ్ తోని బ్యాంక్ లో ఒక 10-20 లక్షలు ఉంచుకొని బతుకబుద్ధి అవుతుంది. ఎన్ని టెన్షన్లు ఇవన్నీ ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే సడన్ గా మేలుకొస్తుంది మార్నింగ్. క్రియేటర్స్కి, ఈ ఫౌండర్స్కి, ఇట్లా బిజినెస్ ఉన్న వాళ్ళకి స్టోరీస్ చెప్పాలి, ఇట్లా కంటెంట్ చెప్పాలన్న వాళ్ళకి ఏమవుతుందంటే అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఆల్మోస్ట్ మేలుకనే ఉంటాం. ఓకే. అండ్ ఈ క్వశ్చన్ పాతదే కావచ్చు, ఇక మధ్య కూడా చాలా హాట్ టాపిక్గా నడిచింది. అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? క్రికెట్ చేసేయండి, ఏదో ఒక దగ్గర దొరుకుతాయి. ఇన్ని ఇంటర్వ్యూలు ఇస్తున్నా అంటే మంచి హాయిగా ఏదో ఒక దగ్గర కాంట్రవర్సీ చెయ్యొచ్చు. కానీ నేను చాలా తెలివిగా మాట్లాడే అంటే నేను తెలివి ఏం లేదు, నా లోపల నుంచి నా ఒపీనియన్. డ్రెస్సింగ్ ఫ్రీడమ్ ఇవ్వాలి గర్ల్స్కి. పాపం అవునా, వాళ్ళకు బీచ్కి పోయినప్పుడు చీర కట్టుకో, చుడిదార్ వేసుకో అంటే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి నచ్చినట్టే వేసుకొని ఇవ్వాలి. గుడికి పోయినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు ఉండనియాలి.
వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. మనకి ఎప్పుడు అన్నారు కదా, నువ్వు టీ షర్ట్ ఎందుకు వేసుకుంటావు, నువ్వు కద్దరు షర్ట్ వేసుకో, నువ్వు పంచ కట్టుకొని తిరుగు, ట్రెడిషన్ అదే మనది పాతకాలంలో అని మనతో మాట్లాడినప్పుడు ట్రెడిషన్ అదే, నువ్వు ఇట్లనే ఉండాలి అని మనం ఎట్లా మాట్లాడతాం. వాళ్ళ కంఫర్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా ఒక అమ్మాయి బయట ఎలాంటి డ్రెస్లు వేసుకుంటున్నా చూస్తున్నాం కదా. నేను నా పనిలోనే ఉంటా. సరే చూసినా కూడా ఏంది జడ్జ్ ఎందుకు చేయాలి? ఆమెకు అది నచ్చిందేమో, ఏదో పార్టీకి పోతుందో, లేకపోతే ఆమె నార్త్ ఇండియా నుంచి వచ్చిందో, నార్త్ ఇండియా ఫ్రెండ్ ఉందేమో. ఇప్పుడు మీరు అన్నారు కదా, బీచ్కి వెళ్ళినప్పుడు బీచ్ కి కంఫర్ట్ ఉన్న డ్రెస్ వేసుకోవాలి, టెంపుల్కి వెళ్తే టెంపుల్ కి కంఫర్ట్ గా ఉన్న డ్రెస్ వేసుకోవాలి. సో బయట షాప్కి వెళ్ళినా ఏదైనా ఎక్సెట్రా షాపింగ్కి వెళ్ళినా అక్కడ కంఫర్ట్ గా ఉండే డ్రెస్ వేసుకోవాలి. కానీ మరీ మీ స్టైల్ చెప్పండి. ఆ స్టైల్ ఎవరు వేస్తలేరులేండి. ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ పోతాం అనుకోండి షాపింగ్ కి, వెస్ట్ సైడ్ అన్ని వెస్టర్న్ వేరే ఉంటాయి కదా, అడిగి చాలా మంది వస్తుంటారు ఉమెన్, నార్మలే ఉంటారు వాళ్ళు. మరి ఆక్వర్డ్ గా ఇట్లా ఏంది పెళ్లికి లేచింది డ్రెస్ అన్నట్టయితే లేరు ఎవరు, నాకైతే కనిపించలేదు. దే ఆల్సో నో, అంటే మరి అంత మైండ్ ఖరాబ్ అయ్యి ఇష్టం వచ్చినట్టు వేసుకొని ఎవరు తిరుగుతలేరు. ఓకే, హైదరాబాద్ లో అయితే మంచిగా ఉంది, మరి నాకు వేరే ప్లేసెస్ తెలియదు. అవునా, మంచిగా ఉంది. ఓకే, మేము కూడా చెప్తున్నాం మంచిగా ఉంది ఇప్పటివరకు అయితే. అండ్ మీరు చాలా వీడియోస్ చేస్తుంటారు, చాలా మందికి సజెషన్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా. ఇప్పటివరకు యూట్యూబ్ నుంచి ఎంత సంపాదించారు? చాలా తక్కువ. ఫస్ట్ లో వస్తుండే ఒక 50-60 వేలు నెలకు, అట్లా ఒక 3-4 నెలలు వచ్చినాయేమో. తర్వాత ఏం రాలే. ఇప్పుడు ప్రజెంట్ ఇన్కమ్ అయితే నాకు హార్డ్లీ 2000 పర్ మంత్ అట్లా ఉంటుంది, 2 ఛానళ్ళు కలిపి. ఏం రావు అసలు, ఎందుకంటే పెద్ద వీడియోస్ పెడతలేను, చిన్న వీడియోలు పెడుతున్నా, చిన్న వీడియోలకు ఏమి ఇయ్యరు. అందుకే యాడ్స్ అని ప్రమోషన్స్ సెపరేట్గా సంపాదిస్తున్నా, కానీ యూట్యూబ్ నుంచి ఏం వస్తలేదు, ఇన్స్టా నుంచి కూడా ఏం వస్తలేదు. వ్యూస్ ఒకటి వస్తున్నాయి అంతే. రెవెన్యూ కూడా తగ్గిందంట. రూపాయి వస్తుంది అనుకుంటారు చాలా మంది. 100K వ్యూస్ వచ్చినాయంటే 1 lakh వచ్చింటాయి, 1 million అంటే 10 లక్షలు వచ్చే ఉంటాయి వంశీకి అనుకుంటారు. అట్లా ఏం రావు. ఒక BMW కార్ పెట్టి వంశీ రాయల్ ఏమంటారు, రాయల్ అంటారు. నిజంగా అవన్నీ నమ్ముతారా జనాలు? నేనే పెట్టుకుంటా, రేంజ్ రోవర్ ఉంది మాకు, కొంతమంది యాక్టర్స్ ఉంటారు, జబర్దస్త్ యాక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా. సో పలానా యాక్టర్ ఈ రేంజ్ లో ఉంటారు అనేసి BMW కారు, డూప్లెక్స్ ఇల్లు పెడతారు. వాళ్ళు చెప్తారు నాకేంద్ర బాబు ఇదంతా డూపు అని అంటారు. యాక్చువల్ ఉండదు తెలుసా, క్రియేటర్స్ ని చాలా వేరే టైప్ అంచనా వేస్తారు, కానీ మస్తు కష్టాలే ఉంటాయి వాళ్ళకు కూడా. 24 గంటలు ఇంత ఉరుకుల పరుగుల జీవితంలో ఇంత కష్టపడుతుంటేనే నార్మల్ మనీ వస్తుంది, మిడిల్ క్లాస్ పర్సన్కి వచ్చినట్టు. చూసేటోళ్ళు బయట నుంచి ఎవరు ఇంత వచ్చిండొచ్చు, వాళ్ళకి అంత చేస్తుండొచ్చు, ఇదా అదా అనుకుంటారు. అందుకే అందరి ఫీల్డ్లకు కూడా వస్తుండ్రు, బిజినెస్ చూపిస్తారు. మేము బిజినెస్ చేస్తాము, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది చేస్తారు. ఇట్లా మాకు హోటల్ ఉంది అని కొందరు, మాకు ఈ షాప్ ఉంది ఆ షాప్ ఉంది అని బట్టలది ఫుడ్ది చేస్తున్నారు. అరే వీళ్ళ కోట్లు వస్తున్నట్టునే అని అందరూ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ కూడా ఒకటి రీచ్ అవుతుంది. గర్ల్ ఫ్రెండ్ది బాయ్ ఫ్రెండ్ ఏదైనా చెప్తే నువ్వు పాజిటివ్ ఫీల్ కాకో, ఇది మనకు కూడా చెప్పొచ్చు కదా, మనకు కూడా తెలుసు కదా అని చేస్తారు. దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. లైక్ ఈ సిస్టమ్స్, ఈ పీపుల్స్ మైండ్ సెట్స్ అనేది రకరకాలుగా చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం కదా. సో మీకు ఏమనిపిస్తుంది ఆ టైంలో? అంటే లైక్ కొంతమంది అరే నేను ఇది చేస్తున్నా మీకు హెల్ప్ చేయాలని అనుకుంటాం, శత్రువులు ఎక్కడో లేదు పక్కలో ఉన్నట్టు ఉంటారు. సో ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే వింటుంటే? వింతగా అనిపిస్తుంది. జీవితము ముక్తి అని ఎందుకు మాట్లాడతారు జనాలు, హ్యూమన్ లైఫ్ ఎంత స్ట్రగుల్ ఉంటుంది అనేది తెలుస్తుంటుంది. బికాస్ మన బర్త్డే పార్టీ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రగుల్ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్లోనే మా ఇంట్లోనే మా అక్కకు ఒక స్ట్రగుల్ ఉంటుంది, మా మమ్మీది ఒకటి ఉంటుంది, డాడీది ఒకటి ఉంటుంది, మా అన్నది ఒకటి ఉంటుంది, నాది ఒకటి ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి లేదు. హ్యూమన్ లైఫ్ అనేది కాంప్లికేటెడ్ లైఫ్. అట్లా డిజైన్ చేసిండ్రో ఎవరు చేసిండ్రో ఏమో, కానీ మన బ్రెయినే మన శత్రువు, మనమే శత్రువు, పక్కన వాళ్ళే మనకు శత్రువు. దీంట్లో చిన్న మూమెంట్స్, రాజు వెట్స్ రాంబాయ్ డైరెక్టర్ది మన పాడ్కాస్ట్ వింటుంటే అనిపించింది. ఆయన అంటున్నాడు మా లాంటి వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఇట్లా హిట్ వచ్చి ఇట్లా మంచి మూమెంట్స్ వస్తే మాకు కూడా ఇంకా పని చేయబుద్ధి అవుతుంది. నిజమే, అంటే ఎంత కష్టపడి ఉంటాడు ఈ 30 ఏళ్ళ జీవితంలో. ఎవ్రీ డే ఆఫీస్లో చుట్టూ తిరిగి ఆ స్టోరీని రిజెక్ట్ చేసుకుంటా కష్టపడి ఇప్పుడు హిట్ కొట్టిండు. అంటే మన లైఫ్లో అంతే ఉంటుంది, ఒక చిన్న హిట్ వస్తుంది, మురిచిపోతాము, 4 రోజులు ఆనందం ఉంటుంది, 40 రోజులు బాధనే ఉంటుంది. సో అది అడాప్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేసి హ్యూమన్ లైఫ్ అంటే ఇంతే ఉంటుందని ముందుకు పోవడం తప్ప ఏం చేయలేము. ఊటీ పోతాము, కొడైకెనాల్ పోతాము, ఏదో ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం, అది ఏమి ఉండదు. మళ్ళీ వస్తాము, మళ్ళీ నార్మల్ లైఫ్లోకి పడిపోతాము. ఒకవేళ ఎంజాయ్ అయినా కూడా 4 రోజులు అవుతుంది, మళ్ళీ 400 రోజులు అయితే డల్గానే ఉండాలి కదా. సో చాలా కాంప్లికేటెడ్ ఉంది హ్యూమన్ లైఫ్. ఒక సక్సెస్ వస్తుంది, మళ్ళీ ఆ కిక్ పోతుంది, ఇంకో కిక్ కావాలి, ఏం చేయలేము. అంటే మనుషుల తత్వం కూడా మీరు అన్నట్టు గొప్పోడైపోవాలి నా ఫ్రెండ్ అని ఉంటుంది, గొప్పోడైపోవాలి నా చుట్టం అని ఉంటుంది. వాళ్ళకన్నా గొప్పగా అయిపోతే తట్టుకోలేరు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఎస్పెషల్లీ చుట్టాల మధ్యలో కూడా ఎక్కువ ఉంటుంది ఈగోస్ కదా. ఎందుకంటే ఇప్పుడు 2 అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు అనుకోండి,
నా పిల్లోడే హీరో కావాలి, నా పిల్లోడే ఐఏఎస్ కావాలని ఫాదర్కి ఉంటుంది తప్ప వాళ్ళ తమ్ముడు కొడుకు ఐఏఎస్ అయితేనో తమ్ముడు కొడుకు ఏమన్నా అయిపోయింది అనుకోండి, హీరోనో క్రికెటరో, కొంచెం బాధనే అవుతుంది. అరే నా కొడుకుని ఏం చేయలేకపోయినా అని ఒక ఫెయిల్యూర్ ఫీలింగ్ వస్తుంది. అంటే సెల్ఫ్లెస్ లవ్ ఏడుంది అసలు, సెల్ఫిషే కదా అందరం, అది యాక్సెప్ట్ చేయాలి అంతే. ఎందుకు ఇట్లా మారారంటారు సొసైటీ? లైక్ నేను కూడా ఫేస్ చేసిన ఇవన్నీ. పక్కోడు ఏదో గవర్నమెంట్ జాబ్ కొడితే నువ్వు కొట్టలేదు అనేసి ఇంట్లో చాలా ప్రెజర్ పెడుతుంటారు. వాడు కొట్టి నువ్వు కొట్టలే, వానికి పెట్టిన ఫీజు నీకు కట్టినా కదా, నువ్వు ఎందుకు కొట్టలే, నువ్వు నన్ను పాడించినాను కూడా చాలా ప్రెజర్ పెడుతుంటారు. ఈ ప్రెజర్ అనేది ఒక మనిషికి ఎలాంటి ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారు? చాలా చూపిస్తుంది. మీరు అన్నట్టు కొంతవరకు పాత జనరేషన్ ఉంటుంది చూడండి, మన అమ్మ వాళ్ళ అమ్మమ్మ మన అమ్మమ్మ వాళ్ళ జనరేషన్ గురించి మాట్లాడుకుంటే, అమ్మమ్మ చెల్లెలు చిన్నమ్మ చాలా ప్రేమగా ఉంటారు, వాళ్ళ అమ్మతో అట్లనే ఉంటారు. వాళ్ళకు కజిన్ బ్రదర్స్ వాళ్ళు ఉంటారు, సొంత అమ్మకు పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదర్కి పుట్టిన వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్కి పుట్టిన వాళ్ళు. మా అన్న జొన్న రొట్టెలు చేయాలి పెట్టాలి, ఇట్లుంటుంటే వాళ్ళ ఫీలింగ్. ఏ అన్న వచ్చినా ఏ తమ్ముడు వచ్చినా అన్న తమ్ముడు అని ఇట్లా ఆప్యాయత ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా లేదనిపిస్తుంది నాకు. ఎవ్రీ రిలేషన్ కాంప్లికేటెడ్ అయిపోయింది. ఎవ్రీ రిలేషన్లో నేనేంది, నాకెన్ని ఆస్తులు ఉన్నాయి, ఇదే ఉంది తప్ప వేరేళ్ళ గురించి ఆలోచించేంత లేదు. ఓవరాల్గా ఫ్రెండ్స్ మీద ఒపీనియన్ ఏంటి? చాలా చూపిస్తుంది. కొంత అట్లా సెల్ఫ్లెస్ ఫ్రెండ్స్ దొరుకుతారు అప్పుడప్పుడు, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఆటోమేటిక్గా ఉంటారు, వాళ్ళతో ఎట్లుంటుంది అంటే వైబ్, ఏం చేసినా మజా వస్తుంటుంది. అది కూడా ఎవ్రీడే చేయలేము, వన్స్ ఇన్ వైల్ కలుసుకొని. బాలసుబ్రహ్మణ్యం గారిది ఒకటి వీడియో చూస్తాను, ఫ్రెండ్ ని ఎప్పుడు వదులుకోవద్దు, చచ్చేదాకా కూడా వదులుకోవద్దు, ఒక్కసారి ఫ్రెండ్ అయితే వాడిని వదులొద్దు అనేసి ఒక వీడియో వచ్చింది, సరదాగా అలీతో ప్రోగ్రామ్. సో అది దాన్ని చూసి కూడా చాలా మంది కూడా ఫ్రెండ్స్ ని వదులుకోరు. సో అది కొంచెం బ్యాడ్ అవుతుందా మైనస్ అవుతుందా కూడా కొంతమంది కన్ఫ్యూజన్ ఉంది. మైనస్ ఏం కాదు, అట్లాంటి ఫ్రెండ్స్ చాలా మందికి ఉంటారు, నాకు కూడా ఉన్నారు. సో అట్లా స్కూల్ నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు, అప్స్ అండ్ డౌన్స్ చూసిన వాళ్ళు, వాళ్ళకి ఏముంటుంది అంటే కంపారిజన్ ఉండదు. నేను అన్నట్టు నిజంగానే ఫాదర్కి తమ్ముడు కొడుకు ఐఏఎస్ అయితే బాధ అవుతుందేమో, కానీ ఒక ఫ్రెండ్కి మనం ఐఏఎస్ అయినా, పెద్ద క్రికెటర్ అయినా, పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, మావాడే అయిండో అని నలుగురికి చెప్పుకుంటుంటారు, మనతోనే ట్రావెల్ చేస్తుంటారు. అప్పుడు ఏం జోకులు వేసిండ్రో ఇప్పుడు అవే వేస్తారు, మనం ఎదిగిపోయినామని. ఇంకోటి ఏముండదు, వాళ్ళ లైఫ్లో ఏమన్నా మంచి థింగ్స్ జరుగుతున్నా మనకు అట్లనే ఉంటుంది. బట్ ఇట్లా బాధగా వచ్చింది అనుకోండి మన దగ్గరికి, అరేమమ్మా పిల్లతో ఇట్లా అవుతుందిరా, నా భార్యతో ఇట్లా అవుతుందిరా అంటే కూడా మనం మంచినే చెప్తాం, మనకి సొల్యూషన్ చెప్పి ఏదో తీసుకురా అదిరా ఇదిరా అని. అట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే ఈ ఫోను ఇవన్నీ పక్కన పెట్టి మస్తు ఎంజాయ్ చేయొచ్చు మనం. చాలా ఇంపార్టెంట్ ఆ రిలేషన్, మన సక్సెస్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తారు వాళ్ళు. అండ్ ఈ మధ్య కాలంలో ఆంధ్ర తెలంగాణ అనేసి కూడా కొన్ని విభేదాలు జరుగుతున్నాయి. స్పెసిఫిక్ గా చూసుకున్నట్టయితే స్టాచ్యూస్, అంటే మొన్న ఎన్టీ రామారావు గారు స్టాచ్యూ పెట్టారు, బాలసుబ్రహ్మణ్యం గారిది స్టాచ్యూ పెట్టారు. సో మన తెలంగాణలో పెట్టలేదు, ఓన్లీ ఏపీ వాళ్ళ ఆంధ్ర వాళ్ళు పెడుతున్నారు అనేసి కూడా కొంత డిస్కషన్ జరుగుతుంది మన తెలంగాణలో. ఓకే, సో అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? రెండు స్టేట్స్ ఒకటే అనిపిస్తాయి నాకు. టీఎస్ బండి కదా, ఏపీకి పోతే అసలు ఆపరు, ఏం అడగరు, ఏం చెక్ చేయరు. అదే కర్ణాటకకు కేరళకు పోతే బయట వాళ్ళు వచ్చినట్టు మస్తు సతాయిస్తారు ఆడ పోలీసు వాళ్ళు వీళ్ళు. అంటే తెలంగాణ ఆంధ్ర ఎంత విడిపోయినా కలిసి ఉన్న అన్నదమ్ముల్లాగానే ఉంటాయిలేండి. అంటే నాకైతే ఎప్పుడు ఏ ప్రాబ్లం కాదు. వైజాగ్ పోయినప్పుడు కూడా మన స్టేట్లో ఉన్నట్టే అనిపిస్తుంది, హైదరాబాద్లో కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ గొడవలు ఇవన్నీ ఎవరు చేస్తారో మరి, అది అంత అవసరం లేదు. స్టాచ్యూస్ అవి కూడా పెట్టుకోవాలి మనం కూడా, మరి వాళ్ళు పెడుతుంటే మనకు కూడా ఉన్నారు మన లీడర్స్, వాళ్ళ వీళ్ళు పెట్టుకుంటే అయిపోతుంది. అంతేగాని దానికి కంపేర్ చేసుకొని ఇరిటేట్ కావడానికి ఏం లేదు. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ మీరు యాక్టింగ్ ఫీల్డ్లే, పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్టింగ్ ఫీల్డ్ నుంచి పొలిటీషియన్ అయ్యారు, డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు కదా, సో ఏం చెప్తారు? మస్తు ఇష్టం ఉంటుండే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా. నా పాత ఇంటర్వ్యూస్ కూడా చూస్తే పవన్ కళ్యాణ్ టాపిక్ క్లాస్లో కూడా కొంచెం ఎక్కువనే మాట్లాడుతుంటే, అసలు ఆ ఈజ్ ఏంది, ఆ స్టైల్ ఏంది, ఏమి పెద్ద స్టెప్స్ అయ్యాడు కానీ దాంట్లో ఒక గ్రేస్ ఉంటుంది ఆయన యాక్టింగ్లో, ఆయన డ్యాన్స్లో ఏదో ఉంటుంది మ్యాజిక్. అందుకే అంత ఇష్టపడతారేమో. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కూడా ఒక హిట్తోని అన్ని మర్చిపోతాం. ఫ్లాప్ సినిమాలకు కూడా కలెక్షన్స్ వచ్చిన ఏకైక హీరో తెలుగులో ఎవరన్నా ఉన్నారా అంటే పవన్ కళ్యాణే అనిపిస్తుంది. ఆ ఓపెనింగ్స్ అవి ఫస్ట్ నుంచి ఇష్టము. అండ్ యంగర్ బ్రదర్ అని కూడా ఇష్టం నాకు, చిరంజీవి. మా అన్న నేను పవన్ కళ్యాణ్ లాగా ఫీల్ అవుతుంటే చిన్నప్పటి నుంచి కూడా. అట్లా కూడా మస్తు కనెక్ట్ అవుతుంటే. అండ్ తర్వాత కూడా రాజకీయాలు రావు, ఏంది ఇది యాక్టర్ ఏడన్నా, డెప్యూటీ సీఎం అయింది కదా ఇప్పుడు, అసలు ఎందుకు వచ్చిండే, మెల్లన్న అవుతాడా అన్నట్టు చూస్తుంటారు. సో ఎంతమంది నెగిటివ్గా మాట్లాడినా, ఏం చేసినా, ఏం కాడు అన్నా కూడా అట్లనే నిలబడి ఇప్పుడు డెప్యూటీ సీఎం స్టేజ్కి వచ్చిండు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. అండ్ మస్తు అనిపిస్తుంది ఆ క్యారెక్టర్, ఆ స్టైలు.
సినిమాలలో కానీ బయట కానీ బాగా అనిపిస్తుంది. మీ ఆర్గానిక్ ఫార్మాలో పదే పదే అమ్మాయిలను మారుస్తున్నారు అనేసి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏం చెప్తారు? ఎప్పుడు చెప్పేదే. సో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు బిజీ అయిపోయినా నేను బిజీ అయిపోయినా కూడా చేంజ్ అవుతూనే వస్తున్నారు. దానివల్ల మార్చడానికి రీజన్ ఏంటి అసలు? మార్చడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి అంటున్నా. వాళ్ళకు ఒక రీజన్ ఉండి మారిపోయిన వాళ్ళు ఉన్నారు, నాకు ఒక రీజన్ ఉండి నేను వద్దన్న వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ ఇంటర్నల్గా ఒక జాబ్లో ఒక మేనేజర్ జాయిన్ అయితే ఎట్లయితే తీసేస్తాము, ఇంకొక ఆమెను తీసుకుంటాం, ఇంకొక ఆయనను తీసుకుంటాము, అట్లనే చూసిన తప్ప దీంట్లో పెద్ద వేరే రీజన్స్ ఏం లేవు అసలు. అండ్ ఇప్పుడున్న జనరేషన్ యూత్ కానీ ఫ్యామిలీ కానీ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, మనిషిని మనిషిలాగా చూస్తా, కొడుకైనా కూతురైనా తండ్రైనా తల్లి అయినా వాళ్ళ ప్లేస్ నుండి ఆలోచించండి. నాకు అనిపిస్తుంది మా డాడీ ఫస్ట్లో ఎప్పుడన్నా జిమ్కి ఫీజు ఇవ్వకున్నా, స్కూల్ ఫీజు టైంకి కట్టకున్నా ఎందుకు ఇట్లా చేస్తాడు డాడీ, ఇన్ని పైసలు ఉన్నప్పుడు కూడా ఇయ్యాడు అది ఇది అని. వాళ్ళకు వేరే కష్టాలు ఉంటాయి, ఆ డబ్బు వేరే దానికి అవసరం ఉంటుంది అని ఇప్పుడిప్పుడు డబ్బు సంపాదిస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది. ఎవరైనా ఏదైనా అడిగినా కూడా నేను ఇయ్యనప్పుడు అప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఖర్చులు దానికి పదంతలు ఉంటాయి అనేది అర్థమవుతుంది. సో డాడీని జడ్జ్ చేయరాదు, మమ్మీని జడ్జ్ చేయరాదు, అండ్ పిల్లలను కూడా జడ్జ్ చేస్తూ నువ్వు ఇది చేయరా అది చేయరా అని కంపేర్ చేయరాదు, ఇదే చెయ్యు అని వాళ్ళని ఫోర్స్ చేయరాదు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని ఉండనియాలి పేరెంట్స్ కూడా. అప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ఫుల్ సొసైటీ. రైతు, సోల్జర్, కార్మికుడు వీళ్ళపైన మీ ఒపీనియన్ ఏంటి? నాకు రైతు, సోల్జర్, కార్మికుడు అందరు పార్ట్ ఆఫ్ సొసైటీ అనిపిస్తుంది. లైక్ ఎవ్రీవన్, సాఫ్ట్వేర్ ఇంజనీరు, కార్పెంటరు, ప్లంబరు, సినిమా యాక్టరు, క్రికెటరు లాగానే వీళ్ళు ఆల్ టుగెదర్ మేక్ సొసైటీ. స్పెషల్గా ఏమి ఉండదు, అంటే వీళ్ళ స్ట్రగుల్స్ వీళ్ళకుంటాయి, వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకుంటాయి. సో స్పెసిఫిక్గా ఇది గొప్ప ప్రొఫెషన్ ఇది కాదు అననికే నాకైతే రీజన్స్ కనిపించాయి. ఆల్ ప్రొఫెషన్స్ ఆర్ ఈక్వల్ అనిపిస్తుంది. ఒక డైరెక్టర్ ఎంత కష్టపడతాడో ఒక ఫార్మర్ పొలంలో అంతే కష్టపడతాడు. బాహుబలి తీయడం ఎంత కష్టమో పండియడము, టమాటాలు, మిరపకాయలు అవి ఇవి అమ్మడం అది కూడా అంతే కష్టం ఉంటుంది. సో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనడానికి ఏం లేదు, అందరు ఈక్వల్. నిరుద్యోగులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నిరుద్యోగుల కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిండ్రు కదా, మస్తు అనిపించింది బయట, ఘోరంగా వైరల్ అవుతుంది. వాళ్ళని ఏదో అంటే కాక్రోచ్ అని అదని పెట్టేసిండ్రు. నాకు ఒక దగ్గర ఏమనిపించింది అంటే రూల్ చేసేస్తారా ఏంది, రూల్ చేసినా కూడా తప్పేముంది అని కూడా అనిపించింది. అంటే వాళ్ళని కూడా ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదో పార్టీ తయారు చేసుకుంటారు. నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ కరీంనగర్ అంటారు, కాక్రోచ్ జనతా పార్టీ అని ఫోటో చూస్తుంటే నిజంగానే అయిపోతాడా ఎమ్మెల్యే అనిపించింది. సో మంచిగా ఉండే అది. అండ్ నిరుద్యోగులు కూడా వాళ్ళకు ఒక ఆశయం ఉంటుంది లోపల, ఒక మనస్తత్వం, సెన్సిటివ్ నేచర్ ఉంటుంది. అందుకే అన్ని పనులు చేయలేరు, బయటికి రాలేరు, చిన్న ఉద్యోగం చేయలేక పెద్దది రాక వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ పక్కింటోళ్ళు చుట్టాలు అందరూ అడుగుతారు ఏం చేస్తున్నావు అంటే ఆన్సర్ ఇవ్వలేక వాళ్ళ సఫకేషన్లు ఉంటారు, గడ్డం పెంచుకొని తిరుగుతారు. కానీ వాళ్ళ లోపల నుంచి సెన్సిటివ్ సాఫ్టే ఉంటారు. వాళ్ళని ఇంకా బాధ పెట్టరాదు, నువ్వేం చేస్తలేవు సమాజానికి, దేనికి పనికిరాని పురుగు వినువు, కాక్రోచ్ వినువు అంటే మస్తు బాధ అవుతుంది. సో అట్లా కాకుండా వాళ్ళకు టైం వస్తుంది, ఏదో ఒక రోజు కొడతారు గట్టిగా అని వెయిట్ చేయాలి. వాళ్ళు కూడా అదే ఇంటెన్షన్తో పనిచేయాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే పెట్రోల్, డీజిల్, ఆయిల్, బంగారం ఈ రేట్లు పెరగడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇంపాక్ట్ కలగవచ్చు అంటారు? ఏం కలగదు, ఇంకా మంచిదే. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే ఇక ట్రాఫిక్ తగ్గుతుంది. ఇన్ని కార్లు ఇంత ట్రాఫిక్ ఈరోజు వస్తున్నా కదా, పంజాగుట్టాల లగడికాపూల్ నడపబుద్ధి అయితే లేదు. సో ఇన్ని కార్లు ఉండకుంటే అప్పుడు ఊరికి ఒక కారు వస్తే ఇట్లా వెనకాల ఉరుకుతుంటారు పిల్లలు, కారు వచ్చింది అని. ఇప్పుడైతే ఇంటికి 2-3 కార్లు ఉంటున్నాయి, బైక్లు ఉంటున్నాయి. అది మంచిగా అనిపిస్తలేదు. ఫస్ట్ పెంచాలి, రేట్లు పెంచేస్తే ఏమవుతుంది అంటే ఇంటి దగ్గరనే ఉండి పని చేసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కొందరు అన్న. అండ్ మీరు అన్నట్టు గోల్డా, అసలు గోల్డ్ అవసరం ఏముంది, అంతంత గోల్డ్ వేసుకొని తిరగడం, బాయ్ అయినా గర్ల్ అయినా సింపుల్గా చిన్న గొలుసు ఏదన్నా వేసుకొని తిరిగితే సరిపోతుందా, దాచిపెట్టుకొని పెరుగుతుంది అనుకుంటా. అవన్నీ చేయరాదు, అందరు చేస్తున్నారని అందరూ చేస్తున్నారు. అండ్ విదేశాలు తగ్గించాలనేసి కూడా మన మోదీ చెప్పారు కదా. చాలా మంది యువత విదేశాల్లో వెళ్ళి చదవడం కానీ జాబ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు, యూఎస్ కానీ యూకే కానీ. సో తగ్గించాలనేసి కూడా మొన్న చెప్పారు కదా, అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారు? ఏమో అవసరం లేదు, పోతే పోనీయండి. అందరు ఏమి ఇండియాలోనే ఉండి ఏమని పోయే కదా కరోనా తీసుకొచ్చారు. అట్లా తీసుకురాకుంటే సరే, కానీ ఆడ పీస్ఫుల్ ఉంటుంది. మరి న్యూజిలాండ్ వేరే లెవెల్ ఉంటుంది కంట్రీ, సింగపూర్ వేరు ఉంటుంది. సో చూస్తుంటాం కదా, చదువుతుంటాం, అడిగి పోయిన వచ్చిన వాళ్ళు చెప్తారు, యూఎస్ పోయి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళకి యూఎస్ పోయి ఉండబుద్ధి అవుతుంటుంది. ఆ రోడ్లు కానీ, ఆ ట్రాఫిక్ కానీ, ఆ నీట్నెస్ కానీ అది కొంచెం కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది వాళ్ళకు. అందు గురించి ఫారిన్ పోతున్నారు, అబ్రాడ్ పోతున్నారు.
సో వాళ్ళని పోనీయకుండా ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టి బలవంతంగా ఇన్నే ఉంచితే ఏమొస్తుంది? కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, అనంతపూర్ నుంచి, కర్నూలు నుంచి హైదరాబాద్కి వచ్చి బతకబుద్ధి అయినప్పుడు హైదరాబాద్ నుంచి యూఎస్ కూడా పోబుద్ధి అవుతుంది, ఆస్ట్రేలియా పోబుద్ధి అవుతుంది. పోయేటోళ్ళు పోని, ఉండేటోళ్ళు ఉండని, అంతేగాని ఎవరి ఫ్రీడమ్ని కూడా ఆపరాదు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అన్న, చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు కూడా నేర్చుకుంటారేమో మరి. సో మనం తప్పుగా మాట్లాడితే ఆడియన్స్ క్షమించాలి, ఎందుకంటే మాకు తెలిసిందిలోక 2-3 మాటలు అంతే కదా. చాలా ఇన్నోసెంట్ మేము. సాంప్రదాయ మ్యూజిక్ అయ్యండి మధ్యలో ఒకసారి ఎప్పుడన్నా. థ్యాంక్ యూ అన్న, మా స్టూడియోకి ఇంత టైం ఇచ్చారు. చాలా బిజీ కూడా ఉన్నారు, మీ బ్రదర్ కూడా చాలా బిజీగా ఉన్నారు. సో మీరు ఏదైతే అనుకున్నారో యాక్టర్, హీరో, సోల్జర్, ఎక్సెట్రా ఎక్సెట్రా అది అవ్వాలనేసి అయితే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి. థ్యాంక్ యూ.